Praise the Lord. Welcome to C Ministries. Welcome to Facebook viewers. Welcome to wonderful C Ministry family. Praise God for Friday life. So today we are in Friday. So Friday we are talking about Jesus. So Jesus is my hero. Amen. Mari యేసయ్య మన హీరో లాగా మనం ఉన్నామండి. Amen. So praise God. It's so wonderful. Our God is an awesome God. Our God is a wonderful God. So మరి దేవుడు మనిషిగా వచ్చిన దేవుడు, మరి యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఆమేన్. సో మరి ఆయన నిరంతరం మనల్ని కాస్తున్నాడంటే, ఇశ్రాయేలును కాయి దేవుడు కునుకుడు నిద్రపోడు. మరి ఆయన చేతులు ఎప్పుడు మన వైపు చాచే ఉన్నాయి, ఆయన కన్నులు మనల్ని వెతుకుతానే ఉన్నాయి. మరి ఆకాశం మంది ఆసీనుడై ఉన్నవాడు, మరి నరులు ఏం చేస్తున్నారని నరుల హృదయాలను ఆయన పరీక్షిస్తున్నాడంట. మరి అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఏదో మొరపెడితే 10 సంవత్సరాలకు సమాధానం ఇచ్చే దేవుడు కాదు కానీ, సో నిరంతరము నువ్వు మొరపెట్టినా మొరపెట్టకపోయినా నీ జీవితాన్ని గమనించే దేవుడు. హల్లెలూయా. నువ్వు చూడకపోయినా నిన్ను చూసే దేవుడు. సో నువ్వు పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకునే దేవుడు. నువ్వు దూరంగా ఉన్నా కూడా నిన్ను వెతికి రక్షించే దేవుడు. ఆమేన్. సో వాక్యం చాలా క్లియర్గా ఉంది కదా. మరి 99 గొర్రెలు వదిలేసి అంటే ఆయన ఒక్క గొర్రె కొరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడంట. ఆమేన్. సో మరి మీ ఆ ఒక్క గొర్రెలాగా మనందరం కూడా ఒకప్పుడు ఉన్నాం. సో రక్షణ లేనప్పుడు మనం 99 గొర్రెలో మనం ఒక్క గొర్రెలోనే ఉంది మన స్టోరీ అంతా. సో ఎప్పుడైతే ఆ ఒక్క గొర్రెలాగా మనం ఉన్నామో, ముళ్ళ పొదలో చిక్కుకొని ఉన్నామో. ముళ్ళ పొద అంటే ఏంటి? లోకం. సో లోకంలో ఏముంది? లోకంలో కావాల్సినవన్నీ దొరుకుతాయి. అవి ఏం చేస్తాయంటే చేసేటప్పుడు చాలా బాగుంటాయి. సో ఫైనల్గా నాశనానికి తీసుకెళ్తాయి. అంటే చాలా మంది తాగుతూ ఉంటారు, అది బాగుంటుంది వాళ్ళకి ఆ టైంలో ఏదో హాలుసినేషన్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది. సో ఫైనల్గా ఏమొస్తుంది? లివర్ క్యాన్సర్స్ వస్తాయి. తాగేటప్పుడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు బాగుంటుంది, డ్రగ్స్ ఓవర్డోస్ అయి చనిపోయిన వాళ్ళు ఎంతమంది. సో అదంతా మైండ్ మీద పని చేసేసి వాళ్ళకి ట్రెమర్స్ అవన్నీ వస్తాయి. సో సిగరెట్ తాగే వాళ్ళకి బాగుంటుంది, తర్వాత లంగ్ క్యాన్సర్ వస్తుంది. సో పాపం చేసే వాళ్ళకి బాగుంటుంది, తర్వాత అది మీ పిల్లలకైనా శాపంగా మారుతుంది, లేకపోతే అది క్యాన్సర్గా, అది ఎయిడ్స్గానైనా మారుతుంది. ఇలాంటివి రకరకాలు. అంటే పాపం చేసేటప్పుడు బాగా అనిపిస్తుంది వాళ్ళందరికీ కూడా, కానీ అది ఫైనల్గా నాశనంలోనికి అది తీసుకెళ్తూ ఉంటుంది. సో కానీ యేసయ్య ఏం చేస్తాడంటే అలా నాశనంలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని కూడా వెతుక్కుంటూ వెళ్ళి రక్షించుకొని వచ్చి వాళ్ళ స్టోరీ మార్చేస్తాడంట. హల్లెలూయా. సో ప్రైజ్ గాడ్. మన స్టోరీని మార్చే దేవుని మనం నమ్ముకున్నాం, మన హిస్టరీని మార్చే దేవుని మనం నమ్ముకున్నాం. ఆమేన్. సో టుడే అవర్ టైటిల్ ఈస్ చేంజ్ యువర్ హిస్టరీ. ఆమేన్. సో చేంజ్ యువర్ హిస్టరీ అనే టాపిక్ని మనం ఈరోజు చూడబోతున్నామండి. సో మరి యేసయ్య హిస్టరీని మార్చే దేవుడు. ఆమేన్. సో మరి నిజంగా లిటరల్గా ఉన్న హిస్టరీని కూడా మార్చేశాడు. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, బిఫోర్ డెత్, ఆఫ్టర్ డెత్. యేసయ్య లేకుండా హిస్టరీ లేదు. యేసు క్రీస్తు మాకు ఇష్టం లేదు, ఆ దేవుడు ఈ దేవుడు అనేవాళ్ళు కూడా బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనాల్సిందే, బిఫోర్ డెత్, ఆఫ్టర్ డెత్ అనాల్సిందే. అందుకే వాక్యం చెప్తుంది, ప్రతి నాలుక ఆయన నామం ఉచ్చరించాల్సిందే, ప్రతి నాలుక మరి ఆయనను పొగడాల్సిందే, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాల్సిందే. ఆమేన్. సో మరి ప్రతి నాలుక ఆయనను స్తుతించాల్సిందే అనేది మరి క్రీస్తు శకము క్రీస్తు పూర్వంలో అది సెటిల్ అయిపోయింది. ఎవరో అండి ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని చేశారు, యూదులు దాన్ని చేశారు, మరి మీరేం చేశారు? మీరు చేయకపోయారు. మరి అంత ఘనత వాళ్ళకి వచ్చింది కదా. హిస్టరీకి పేరు పెట్టేంత ఘనత మీకెందుకు ఇలా? మరి దేవుడు మరి మీ పేరు పెట్టుకోవచ్చు కదా. సో అంత ఘనత దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. సో వాళ్ళు అలా డిసైడ్ చేశాడు, దేవుడు అలా డిసైడ్ చేశాడు. సో హిస్టరీని డివైడ్ చేసింది యేసయ్య. ఆమేన్. సో మరి హిస్టరీకి ఒక గుర్తింపు తీసుకొచ్చింది యేసయ్య. మరి హిస్టరీలో కాల పరిమితులను మనం ఒక డిసైడ్ చేసుకోవాలంటే అది యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది. ఆమేన్. ఆమేన్. సో మనం నమ్ముకుంది ఏదో ఆశమాషి దేవుడు కాదు, ఏదో సడన్గా పుట్టుకొచ్చిన దేవుడు కాదు. ఇది ఆది అంతమై ఉన్న దేవుడిని మనం నమ్ముకున్నాం. ఆయన ఉన్నవాడు అనువాడు అనే దేవుడు. ఆమేన్. నిరంతరము మనతో ఉండే దేవుడిని మనం నమ్ముకున్నాం. ఆమేన్. సో ఆయన ప్రతి క్షణము మనతో ఉండే దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఆయన హిస్టరీని మాత్రమే అలా సూచనగా డివైడ్ చేసి హిస్టరీకి మాత్రమే గుర్తింపునిచ్చే దేవుడు కాదు. సో మన హిస్టరీని కూడా దేవుడు మార్చగలడు. ఆమేన్. సో ప్రైజ్ గాడ్. సో అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నందుకు మనం దేవుడిని స్తుతిద్దాం. ఆమేన్. సో ఆయనే మనల్ని మొదటగా ప్రేమించాడంట, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడంట. ఆయన వెతికాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం. ఆయన ప్రేమించాడు కాబట్టి సో మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఎవ్రీథింగ్ ఇస్ స్టార్టెడ్ ఫ్రమ్ హిమ్. ఆయన నుంచి మొదలైంది, తర్వాత మనల్ని ఆయన మోటివేట్ చేస్తున్నాడు, మనల్ని ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆ పరిశుద్ధతలోనికి, నీతిలోనికి ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆమేన్. సో ప్రైజ్ గాడ్. సో లెట్స్ సీ హూ ఆర్ విత్ us. సో టుడే we have Sister Merlin. Sister Merlin has joined first. So and then Brother Jacobson is with us. And then Sister Shweta Reddy, Satyavani, hello Amma. Then so Devika is with us. So praise the Lord. Sister Selina has joined. Hello sister. Then Venkateshwarlu, hello brother. So Mary Vijaya is with us. So praise the Lord. So many are joining. So 30 others are already there. Amen. So praise God. So welcome you all. So I invite you in the name of Jesus Christ of Nazareth. Mari chaala mandi సో ఈ మధ్య కొత్త వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. సో వి వెల్కమ్ యూ ఇన్ జీసస్ నేమ్.
సో మరి సి మినిస్ట్రీ అండి వీఆర్ డూయింగ్ లైవ్ ఆన్ మండే చేస్తున్నాం. సో సండే వచ్చేసి మాకు చర్చ్ సర్వీస్ ఉంది, సండే రోజు 8 to 10. సో హీలింగ్ సర్వీస్ కూడా ఉంది. సో 8 to 10 సండే చర్చ్ సర్వీస్ ప్లస్ హీలింగ్ సర్వీస్ 9 o'clock లైవ్. సో ట్యూస్డే లేదు, వెనస్డే ఉంది లైవ్. సో అది కూడా 9 to 10 చేస్తున్నాం మనం. సో అంటే 9:30 to 10:30 చేస్తున్నాం. సో దెన్ థర్స్డే లేదు, మళ్ళీ ఫ్రైడే ఉంది, అగైన్ సాటర్డే ఆల్సో వీఆర్ డూయింగ్. అంటే మనకు లైవ్ లేని రోజులు ఓన్లీ థర్స్డే. సో థర్స్డే మనకు లైవ్ లేదు, సో ట్యూస్డే లేదు. సో థర్స్డే ట్యూస్డే తప్ప మిగతా అన్ని రోజుల్లో జూమ్లోనే ఎక్కడో ఉంటాం. సో డిసైపుల్స్ అయితే ఇంకా డైలీ జరుగుతున్నాయి. ఎస్, ఐ వాంట్ టు రిమైండ్ యూ అబౌట్ డిసైప్లింగ్. సో మీరు డిసైప్లింగ్లో ఇంట్రెస్టింగ్ ఉంటే, సో సి మినిస్ట్రీ ఈస్ డీలింగ్ విత్ డిసైప్లింగ్. సో బర్నింగ్ బుష్ అనే ప్రోగ్రామ్, సో డిసైప్లింగ్ ప్రోగ్రామ్ పేరు బర్నింగ్ బుష్ అనే ప్రోగ్రామ్. దీంట్లో మాడ్యూల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మాడ్యూల్ వాట్ ఈస్ యువర్ కాల్ అనేది, సెకండ్ మాడ్యూల్ హౌ టు ప్రీచ్ ద గాస్పెల్ అనేది, థర్డ్ మాడ్యూల్ సో పవర్ అంటే ఇలా కూడా. సో వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఆల్ దోస్ టాపిక్స్. సో యూ కెన్ జాయిన్ విత్ అస్. ఏమేన్ సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మరి సి మినిస్ట్రీ డిసైప్లింగ్ అని మీరు మెసేజ్ పెట్టండి. సో వీ విల్ జాయిన్ యూ. సో ప్రాబబ్లీ మీరు ఇప్పటి నుంచి నేమ్స్ ఇవ్వడం మొదలు పెడితే సో ఫిబ్రవరి మధ్యలో లేకపోతే మార్చ్ నుంచి మీకు కాల్ చేస్తాం. సో యూ కెన్ జాయిన్ ఇన్ దట్. ఏమేన్. సో ఎస్, సో టుడే గాడ్ హెస్ గివెన్ అస్ అ ప్రామిస్. సో దేవుడు ఈరోజు మనకు వాగ్దానాన్ని ఇచ్చాడు. సో ఆ వాగ్దానము ఏంటి అని అంటే, సో వి ఆల్ నీడ్ పీస్. మనందరికీ కూడా సమాధానం కావాలి, అవునా? లోకము సమాధానం కొరకు ఎదురు చూస్తా ఉంది. సో లోకానికి శాంతి సమాధానం కావాలి. సో చాలా మంది శాంతిని కొనుక్కుందామని ట్రై చేస్తారు, అవునా? సో 10 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడో దానికి ఒక పేరు పెట్టేస్తారు, ఆశ్రమం అని కానీ, లేకపోతే సో సమ్ ప్లేస్ సమ్ ఏరియా అని కానీ పెట్టేస్తే, ఈ ప్లేస్లోకి వస్తే నాకు హాయిగా ఉంటుందని 10 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకొని వెళ్ళి సో అక్కడికుండి మరి అక్కడ పే చేసి అక్కడ ఉంటే అక్కడ మాకు శాంతి వస్తుందని అలా ప్రాక్టీస్ చేస్తారు. కానీ మరి యేసేలో ఉన్న మంచితనం ఏంటంటే, నీ ఇంట్లోనే నీకు శాంతి దొరుకుతుంది. ఏమే, నువ్వు ఉన్న స్థలంలోనే నీకు శాంతి దొరుకుతుంది, నువ్వు పని చేసే స్థలంలోనే నీకు శాంతి దొరుకుతుంది. సో యేసయ్య హీస్ అ గాడ్ ఆఫ్ పీస్. యేసయ్య ఎప్పుడైతే తిరిగి లేచాడో ఆయన శిష్యులతో మొట్టమొదట అన్న మాట ఏందో తెలుసా? లెట్ దేర్ బి పీస్, మీ మీద శాంతి ఉండును గాక అన్నాడు. సో యేసయ్య శాంతినిచ్చే దేవుడు. సో టుడే అవర్ ప్రామిస్ ఈజ్ ఫ్రమ్ ఐజాయా 60 యెషయా 60వ అధ్యాయము 17వ వచనం అనేది చాలా పెద్దగా ఉంది. అందులో లాస్ట్ భాగం 17వ వచనంలో లాస్ట్ భాగము, సమాధానము నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఆమేన్. సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తగాను నేను నియమించున్నాను. సో చాలామంది, సో లోకంలో చాలామంది ఎట్లా ఉంటారంటే, అంటే కొందరు చాలా గట్టి వాళ్ళు ఉంటారు, కొందరు ఎలా ఉంటారంటే మెతక, అంటే అందరు వచ్చేసి వాళ్ళని ఆడేసుకుంటారు, అంటే మాటలు అంటారు, వాళ్ళను ఎత్తు పొడుస్తారు, గుచ్చి మాట్లాడతారు, వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటారు. సో వాళ్ళని అనేక రకాలుగా వేదన పరుస్తారు, శ్రమ పరుస్తారు. సో వాళ్ళ దగ్గర ఉండాల్సిన లాభం అంతా పొందుకుంటారు, లాభం పొందుకున్న తర్వాత వదిలేస్తారు, వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళని వాడుకుంటారు. సో ఇలా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఫ్యామిలీస్లో ఉన్నారు, మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్కసారి పేరెంట్స్ ఒక్కొక్కసారి పిల్లల మీద ఏమంటారు, అవసరానికి వాడుకునే పేరెంట్స్ ఉన్నారు, అవసరానికి వాడుకునే పిల్లలు ఉన్నారు. సో మరి అంత్య దినాల్లో అంట ప్రేమ చచ్చిపోతుందంట. అంత్య దినాల్లో ప్రేమ చచ్చిపోయి అసలు ప్రేమ చల్లారిపోతుందంట. అలాంటి పరిస్థితుల్లో మరి అనేక మంది వేదన పడే వాళ్ళు ఉన్నారు. అంటే అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. చాలా మంది వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. సో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళు నోరు తెరిచి ఒక మాట అనలేరు. సో వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారని తెలిసినప్పటికీ కూడా సో వీళ్ళు ఒక మాట రిజెక్ట్ చేయలేరు. అలాంటి వాళ్ళు ఆఫీస్లో కూడా చాలా మంది ఉంటారు. అందరూ పని తీసుకొచ్చి వాళ్ళకే చెప్తారు, ఎందుకంటే మిగతా వాళ్ళ పని కూడా వీళ్ళే చేస్తారు, ప్రమోషన్ మాత్రం వేరే వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే వీళ్ళని అడ్వాంటేజ్ తీసేసుకుంటారు. సో ఇళ్ళల్లో కూడా మీరు ఫ్యామిలీస్ ఫంక్షన్ అయినప్పుడు కూడా చూడండి, పనులు 2-3 చేస్తారు, మిగతా వాళ్ళందరూ డాబు చేస్తూ ఉంటారు. సో హంగామా చేస్తారు కానీ పని ఏం చేయరు. పని చేసేవారు 2-3 ఉంటారు, వాళ్ళు కనీసం ఫోటోలలో కూడా రారు. సో పాపం పని చేస్తూ ఉంటారు, వండుతారు, పిలుస్తారు, సర్దుతారు, చేస్తారు, కనీసం వాళ్ళకి రెడీ అవ్వడానికి కూడా టైం ఉండదు. ఫంక్షన్లో వాళ్ళని ఎవరు పట్టించుకోరు. డాబు చేసే వాళ్ళు మాత్రం హ్యాపీగా ఫస్ట్ ఫోటోల్లో ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళు సఫర్ అవుతున్నవారు, బిహైండ్ ద సీన్ సఫర్ అయ్యేవారు చాలా మంది ఉన్నారు. ఆఫీస్లో కావచ్చు, ఫ్యామిలీస్లో కావచ్చు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో కావచ్చు, ఎక్కడైనా కూడా. సో ఒక్కొక్కసారి టార్గెట్ చేసి అవమానపరుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరి కొరకు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, సో సమాధానము నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తగాను నియమించుచున్నాను. ఆమెన్. రిజాయిస్. సో నువ్వు ఒకవేళ నీ జీవితంలో నువ్వు మోసపోయి ఉంటే, ఒకవేళ నిన్నెవరైనా మోసం చేస్తుంటే, అది ఎవరైనా కావచ్చు, మీకు దగ్గర వాళ్ళు కావచ్చు, దూరం వాళ్ళు కావచ్చు, ఒకవేళ మోసం చేసి నిన్ను అడ్వాంటేజ్గా తీసుకొని నిన్ను నల్లగొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నిన్ను వాళ్ళు నల్లగొట్టే సమయంలో దేవుడు నీతిని నీకు విచారణకర్తగా పెట్టాడు. అంటే యేసయ్య అక్కడే ఉండి హీఈస్ రైటింగ్ ద నోట్స్. సో ఎవరు ఎంత స్వార్థంతో నిన్ను వాడుకుంటున్నారు, ఎవరు ఎంత అన్యాయం చేస్తున్నారు,
సో ఎవరు నీ డబ్బుని తీసేసుకొని వెళ్ళిపోయారు, ఎవరు నీ శక్తిని దోచుకుంటున్నారు, ఎవరు నీ సంతోషాన్ని దోచుకుంటున్నారు, ఎవరు నీ జీవితంలో అన్యాయం చేస్తున్నారని వాళ్ళందరి మీద అంట. సో దేవుడు ఎవరిని పెడతాడు అంటే నీతిని నీకు విచారణకర్తగా పెడతాడు. సో కొన్ని రోజులు దేవుడు నిన్ను అలో చేస్తాడు, ఆ శ్రమల గుండా వెళ్ళడానికి దేవుడు నిన్ను అలో చేస్తాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు సంబడి. సో దేవుడు కొన్ని రోజులు నిన్ను ఆ పరిస్థితుల గుండా వెళ్ళడానికి అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు నిన్ను ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, తిట్టే వాళ్ళు తిడతారు, మోసం చేసే వాళ్ళు చేస్తారు, నిన్ను వాడుకునే వాళ్ళు వాడుకుంటారు. సో నీ డబ్బులు తీసుకెళ్ళే వాళ్ళు తీసుకేస్తారు. సో వాళ్ళ స్వార్థానికి నిన్ను బలి చేస్తారు. ఇవన్నీ చేస్తూ ఉంటే దేవుడు కొన్ని రోజులు సైలెంట్గా ఉంటాడు. ఎందుకు అంటే నీ విశ్వాసాన్ని పదును పెట్టడానికి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? మరి నన్ను ఇంతగా శ్రమ పెట్టారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే నీతిని విచారణకర్తగా పెట్టాడు. మన నీతి ఎవరై ఉన్నారు? యేసే మన నీతి అయి ఉన్నాడు. ఆమె నువ్వు ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నిన్నెవరైతే అవమానపరిచాడో యేసే లెక్క రాసుకుంటాడు. ఎవరైతే నిన్ను దోచుకున్నారో యేసే లెక్క రాసుకుంటాడు. ఎవరైతే నిన్ను అడ్వాంటేజ్ తీసుకున్నారో యేసే లెక్క రాసుకుంటాడు. ఎవరైతే నిన్ను మోసం చేశారో యేసే లెక్క రాసుకుంటాడు. వాళ్ళందరికీ లెక్క రాసి ప్రతి ఒక్క లెక్క దేవుడి దగ్గర అప్పచెప్పాలి. ఆమె సో దేవుడికి లెక్క అప్పచెప్పే పరిస్థితికి వచ్చిన వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితి. రిపెంట్ అయితే అది వేరే విషయం. కానీ సో కొందరు రిపెంట్ అవ్వకుండా అలానే ముందుకెళ్తారు. అంటే కొందరు అలా వాళ్ళు చేసేది మంచిది అనుకుంటూ, వాళ్ళు చేసేది కప్పిపుచ్చుకుంటూ అలా ముందుకెళ్తా ఉంటారు. సో వాళ్ళకు పడే శ్రమలండి భయంకరమైన వేదనలోకి వెళ్తారు. ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. సో రిపెంట్ అవ్వరు, కానీ దాన్ని కవర్ చేసుకుంటూ ఉంటారు. మేము కరెక్టే హల్లెలూయా అని కవర్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి చాలా శ్రమలు. ఎందుకు అంటే దేవుడు నీతిని విచారణకర్తగా పెట్టాడు, సమాధానమును అధికారిగా ఉంచాడు. ఆమె సో కాబట్టి మనం ఒకరిని అడ్వాంటేజ్ తీసుకోవాలంటే మనం భయపడాలి. ఒకవేళ నిన్ను ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారంటే నువ్వు భయపడకు. సో దేవుడు నీ మీద సమాధానమును అధికారంగా పెట్టాడు, నీతిని నీకు అధిపతిగా పెట్టాడు, నీతిని నీకు విచారణకర్తగా పెట్టాడు. నువ్వు కార్చే ప్రతి ఒక్క కన్నీరు కూడా ఆ నీతి విచారణకర్త లెక్క రాసుకుంటున్నాడు. ఎంతమంది మాటల ద్వారా నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఎంతమంది అడ్వాంటేజ్ వల్ల నువ్వు కృంగిపోతున్నావు, సో ఎన్ని రాత్రులు నువ్వు నిద్ర లేకుండా గడిపావు, ఇవన్నీ కూడా దేవుడు లెక్క రాసుకుంటున్నాడు. సో వన్ డే ఇఫ్ దే డోంట్ రిపెంట్ దే హ్యావ్ టు పే ద ప్రైస్. సో దేవుడు ఏదో ఆశమంచి దేవుడు కాదండి. సో అన్యాయం చేసే వాళ్ళు చేయని, అక్రమం చేసే వాళ్ళు చేయని, నా బిడ్డలు ఏడుస్తారులే, క్షమించలే, నో 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 హీ విల్ టేక్. మరి పగ తీర్చుకొనుట నా పని ఎందుకన్నాడు ఆయన? సో పగ తీర్చుకుంటే యెహోవా వశమని ఎందుకన్నాడు? సో నువ్వు మనసు మార్చుకుంటావా? మంచిది. మార్చుకోలేక ఎన్ని వేసావా నీ లెక్కంతా నా దగ్గర ఉంది. నువ్వు హల్లెలూయా స్తోత్రం స్తుతి మోకరించిన కథలు నా దగ్గర పడుకు, నీ లెక్కంతా నా దగ్గర ఉంది, నేను నీ లెక్క చూసుకుంటానంటాడు. సో మనం అడ్వాంటేజ్ తీసుకునేటప్పుడు, స్వార్థంగా బిహేవ్ చేసేటప్పుడు సో అంత్య దినాల్లో స్వార్థం అధికమైపోద్దంట, అంత్య దినాల్లో ప్రేమ అధికమైపోద్దంట. ఈవెన్ ఇట్స్ ఆఫీస్, ఇట్స్ యర్ మ్యారేజ్, లేకపోతే ఇట్స్ యర్ ఫ్యామిలీ, ఏదైనా కావచ్చు. సో మీ ఆఫీస్లో కూడా కావచ్చు, మీరు పనిచేసే కెరియర్లో కూడా కావచ్చు, ఈ స్వార్థపూరితమైన వాటిల్లో మీరు బలి అవుతూ ఉంటే డోంట్ వరీ. సో మీ మీద దేవుడు సమాధానకర్తను దేవుడు అధిపతిగా పెట్టాడు. సో నీతిని మీకు విచారణకర్తగా పెట్టాడు కాబట్టి మీరు త్వరలో న్యాయమును మీరు పొందుకోబోదురు. ఆమేన్. సో ప్రైజ్ గాడ్. సో నౌ ఐ విల్ గో అప్. సో ఇప్పుడు పైన చదువుదాం 17వ అధ్యాయము. నేను ఇత్తడికి ప్రతిగా బంగారంను తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండి, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. ఆమేన్. సో చూడండి, సమాధానాన్ని నీకు అధిపతిగా పెట్టిన తర్వాత, సో నీతిని నీకు న్యాయకర్తగా పెట్టిన తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఇప్పుడు నీ చేతిలో ఉట్టి రాళ్ళే ఉన్నాయేమో, గట్టిగా ఇనుమును చేసేస్తాడు దేవుడు. కర్రలాగానే ఉందేమో, దాన్ని మార్చేస్తాడు దేవుడు. ఆమేన్. సో నీ దగ్గర ఇత్తడి ఉందేమో, అసలు దాన్ని బంగారంగా మార్చేస్తాడు. అంటే ఏం చేస్తాడంటే, నువ్వు వెళ్ళాల్సిన శ్రమల గుండా వెళ్ళిన తర్వాత, నువ్వు పదును పెట్టబడిన తర్వాత, సో దాల్చిన చెక్క బాగా మనకు స్మెల్ రావాలంటే ఏం చేయాలి? దాన్ని బాగా దంచాలి. దంచితే కానీ స్మెల్ రాదు. సో బంగారం బాగా మెరవాలంటే దాన్ని కాలిస్తే కానీ దానికి షైనింగ్ రాదు. ఎందుకు దేవుడు నన్ను శ్రమల గుండా అనుమతించాడు? అందరూ నన్నే ఎందుకు చేస్తారు, అందరూ నన్నే ఎందుకు మోసం చేస్తారు, అందరికీ నేనే ఎందుకు కనబడతాను, అందరికీ నన్నే ఎందుకు ఇలా చేస్తున్నారు అని అందరూ ఎందుకు అనే ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. సో ఎందుకు అంటే దేవుడు నీ విశ్వాసాన్ని పదును పెడుతున్నాడు. నువ్వు బంగారం లాంటి అమూల్యమైన వాడవు, నువ్వు బంగారం లాంటి అమూల్యమైన దానవు. కాబట్టి దేవుడు నీ బంగారం లాంటి నీ విశ్వాసముని ఆయన పరీక్షించి పదును పెడుతున్నాడు. సో కొన్ని రోజుల్లోగా, సో వెరీ సూన్ నువ్వు ఇత్తడికి ప్రతిగా, సో దేవుడి శ్రేష్టమైన అమూల్యమైన వాటిని నువ్వు పొందుకోబోతున్నావు. రాళ్లకు ప్రతిగా ఇత్తడిని, అంటే ఇనుము, చాలా గట్టిదాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. సో ప్రతి దాన్ని కూడా దేవుడు నీ జీవితంలో అప్గ్రేడ్ చేయబోతున్నాడు. ఆమేన్. సో ప్రైజ్ గాడ్. ఇట్స్ అ 2-side మెసేజ్. ఈ వాగ్దానము ఇద్దరికి కూడా, అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు సెట్ రైట్ అయిపోయి, లార్డ్ మమ్మల్ని క్షమించు ప్రభా, మరి ముందుకెళ్ళేటట్లు సహాయం చేయాలి. ఆఫీస్లో కావచ్చు, మ్యారేజ్లో కావచ్చు, మరి అంటే మ్యారేజ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు. ఒక్కొక్కసారి వైఫ్ బాగా అడ్వాంటేజ్ తీసుకుంటుంది, హస్బెండ్ బాగా అడ్వాంటేజ్ తీసుకుంటాడు. మీ ఫ్యామిలీస్లో కావచ్చు, సో ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు. సో ఒక్కొక్కసారి కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటారు, కొందరు తమ్ముళ్ళని అడ్వాంటేజ్ తీసుకుంటారు, అన్నలను అడ్వాంటేజ్ తీసుకుంటారు. చేసేస్తాడులే, వీడికి అవసరం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఇవన్నీ పరిస్థితులు ఆఫీస్ నుంచి, ఫ్యామిలీ నుంచి, మ్యారేజ్ నుంచి, ఎక్కడైనా.
సో మీ ఎంటైర్ ఫ్యామిలీలో ఎక్కడైనా మీరు మోసపోయి ఉంటే, మిమ్మల్ని అడ్వాంటేజ్ ఎవరైనా తీసుకొని ఉంటే, సో దేవుడు మాట్లాడుతున్నాడు, సమాధానమును దేవుడు నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తగాను నియమించాడు. ఎవ్రీబడి హ్యాస్ టు పే ప్రైస్, యు బీ సైలెంట్. మీరు సైలెంట్గా ఉండి క్షమించేసేయండి. వాళ్ళ లెక్కలు అప్పచెప్పుకున్నట్టు ఉంటుంది అప్పుడు వాళ్ళకి, అప్పుడు ఉంటుంది. సో క్షమాపణ అడిగితే మంచిది. సో గాడ్ ఈజ్ ఏ ఫర్గివింగ్ గాడ్. ఒకవేళ వాళ్ళు రియలైజ్ అయ్యి రిపెంట్ అయితే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ కావాలని చేసి, కావాలని ప్లాన్ వేసి, కావాలని పన్నాగం చేస్తే దే హ్యావ్ టు పే ద ప్రైస్. ఆమేన్. సో యూ బీ కామ్. మీకు ఇత్తడిని దేవుడు రాళ్లకు ప్రతిగా ఇత్తడిని, చూడండి ఏం చెప్తున్నాడు, ఇత్తడికి ప్రతిగా బంగారమును, ఇనుముకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుముని. నీ దగ్గర ఉన్నదానికంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. సో ప్రైజ్ గాడ్. సో ఇట్స్ ఎన్ ఎంకరేజింగ్ వర్డ్. సో షేర్ ఇట్. సో అట్లీస్ట్ దిస్ ప్రామిస్ సంబడి హ్యాస్ టు హియర్. సో ఈ వాగ్దానము ఎవరో ఒకరు వినాల్సిందే. అంటే ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కొందరు మెతక అంటారు కదా, మెతక టైప్ మనుషులు చాలా వేదన పడతారు. సో ఆఫీసులలో కూడా చాలా మంది వేదన పడతారు. నేను మెతకండి, నన్ను ఆడేసుకుంటున్నారండి, నన్ను ఇలా అంటున్నారండి, సో మా ఫ్యామిలీలో నన్ను ఇలా అంటున్నారండి, నాకు మాట్లాడడం రాదండి, సో లేకపోతే మా ఆయన ఇట్లా అంటున్నాడండి, మా ఆవిడ ఇట్లా అంటుందండి, లేకపోతే మా పేరెంట్స్ ఇట్లా అండి, లేకపోతే మా పిల్లలు ఇట్లా అండి. చాలా మంది ఆ మెతకదనముతో చాలా మంది నలిగిపోతున్నారు. అలాంటి వారికి దేవుడు ఇచ్చే వాగ్దానం, సమాధానమును నీకు అధిపతిగా, నీతిని నీకు విచారణకర్తగా దేవుడు నియమించాడు. కాబట్టి సమాధానం వాళ్ళ పని చేసుకుంటూ పోతుంది, నీతి తన పని చేసుకుంటూ నీకు త్వరలో విడుదల వస్తుంది. ఆమేన్. సో ప్రైజ్ గాడ్. లెట్స్ ఆల్ ప్రే. మనం ప్రార్థన చేసుకుందాం. సో మహోన్నతుడైన తండ్రి, యేసే పరిశుద్ధ నామంలో నీకు వందనాలు అయ్యా. మరి ఈ రోజు ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు నాయన. అనేక మంది విరిగిపోతున్నారు ప్రభా, అనేక మంది నలిగిపోతున్నారు నాయన, అనేక మంది స్వార్థానికి ప్రభా బలి అయిపోతున్నారు యేసయ్య. కానీ నాయన నువ్వు నీతిని న్యాయకర్తగా నువ్వు ఉంచినందుకు వందనాలు అయ్యా. సమాధానమును నువ్వు అధిపతిగా నువ్వు ఉంచినందుకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మరి ఆ ప్రైస్ పే చేసే వాళ్ళను ప్రభా, మరి ఎవరైతే స్వార్థంతో ముందుకెళ్తున్నారో యేసయ్య, ఎవరైతే కపట హృదయంతో ముందుకెళ్తున్నారో, ఎవరైతే మనస్సాక్షి పని చేయకుండానైనా వాత వేయబడిన మనస్సాక్షితో ముందుకెళ్తున్నారో ప్రభా, వాళ్ళందరినీ ముట్టండి ప్రభా. అయ్యా తీర్పు వాళ్ళ మీదకి రాకమునిపై క్షమాపణ వాళ్ళకు దయచేయమని, అయ్యా తీర్పులోనికి వాళ్ళు వెళ్ళకమునిపై యేసయ్య గొప్ప క్షమాపణ వాళ్ళకు దయచేయమని యేసయ్య నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. మరి ఎవరైతే వేదన పడుతున్నారో వాళ్ళకి అతి త్వరలో మీరు విడుదల దయచేయండి అయినా. లెట్ దేర్ బి నో ఇన్జస్టిస్ యేసయ్య. మరి ఇన్జస్టిస్ లేకుండానైనా మరి నీతికి అయ్యా సమాధానమునికి అధిపతివైన యేసయ్య, నువ్వు ప్రతి ఒక్క సిచ్యువేషన్లో, ఆ ఆఫీస్లోనైనా, ఆ మ్యారేజ్లోనైనా, మరి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనైనా, ఆ ఫ్యామిలీలోనైనా యేసయ్య, మరి ఆ ఫ్రెండ్స్ మధ్యలో ప్రభా యేసయ్య నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ప్రభా, ఆ ఇంజస్టిస్ లేకుండా నేను ప్రతి ఒక్కరికి న్యాయము జరుగునట్లు నీ గొప్ప కృప దయచేయమని యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ గాడ్. ఆమెన్, ఆమెన్. సో టుడే అవర్ టాపిక్ ఈస్, సో ప్రామిస్ వినకపోతే వినండి. సి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రామిస్. సో యూ గో బ్యాక్ అండ్ లిసన్ టు ఇట్. ఆమెన్. సో మరి ఈ రోజు మన టాపిక్ ఏంటంటే చేంజ్ యువర్ హిస్టరీ. ఆమెన్. సో వండర్ఫుల్ టాపిక్ కదా, చేంజ్ యువర్ హిస్టరీ. బాబోబా ఇదేదో బాగుంది, ఎలా మార్చుకోవడం అని. సో బాగుంటుంది. సో చేంజ్ యువర్ హిస్టరీ అంటే ఏంటి అంటే, సో మరి చాలా మందికి ఒక హిస్టరీ ఉంటుంది, అవునా. సో ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ ఉన్నాడు. సో డేవిడ్కున్న హిస్టరీ ఏంటి, యాక్చువల్ ఆయనకున్న హిస్టరీ ఏంటి అని అంటే, ఆయన గొర్రెల కాపరి అనేది ఆయన హిస్టరీ. సో ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. సో అబ్రహాం అంటే ఏంటి, ఒక మంచి వ్యక్తి, విశ్వాసి అన్న హిస్టరీ ఆయనకుంది. సో మరి యాకోబుకున్న హిస్టరీ ఏంటి, యాకోబుకు మంచి హిస్టరీ లేదు. అన్నను మోసం చేశాడు, మరి ఆశీర్వాదాలను దొంగలించాడు, మరి పెళ్లి కొరకు 14 సంవత్సరాలు వెయిట్ చేసుకున్నాడు అని, అలాంటి చెడ్డ హిస్టరీ యాకోబుకుంది. సో ఇలాంటి హిస్టరీలన్నింటినీ కూడా దేవుడు తీసుకొని, సో యాకోబు యొక్క హిస్టరీని ఎలా మార్చేశాడంటే, నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు అని హిస్టరీ మార్చేశాడు. సో అబ్రహాము కేవలము విశ్వాసం మాత్రమే కాదని అతనుకున్న హిస్టరీ, లోకం మొత్తానికి అంటే అనేక దేశాలకు నువ్వు తండ్రి వగుదు అని ఆయన హిస్టరీ మార్చేశాడు. సో ఇప్పుడు నూతన నిబంధన కాలంలో అబ్రహాము ఎవరు అంటే కేవలం నీతిమంతుడు అని మాత్రమే కాదు ఆయన హిస్టరీ చెప్పేది. ఆయన లోకానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఆయన అనేక దేశములకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మరి దావీదు అంటే గొర్రెల కాపురని ఎవరైనా అంటారా, దావీదు అంటే రాజైన దావీదు అంటారు. సో సౌలుని కూడా రాజైన సౌలు, ఏం చేసినా సౌలు తప్పిపోయినా ఏం చేసినా రాజైన సౌలు ఆయన హిస్టరీ మార్చేశాడు. సో యోసేపు యొక్క హిస్టరీని దేవుడు మార్చేశాడు. గుంతలో పడిపోయి తృణీకరింపబడిన ఒక వ్యక్తిని మరి దేవుడు యోసేపు ఫరో ఎదుట కూర్చున్నాడు. యోసేపు అనగానే ఆశీర్వదింపబడిన వ్యక్తి. సో ప్రతి ఒక్కరిని కూడా ఆయన వాళ్ళ హిస్టరీ మార్చేశాడు. సో ఎవరైనా గుర్తింపు లేకుండా పడున్న వాళ్ళని లేవనెత్తి వాళ్ళ గుర్తింపు మార్చేశాడు. సో ఇలా దేవుడు ప్రతి ఒక్కరి కూడా హిస్టరీని మార్చుకుంటూ వచ్చాడు. నాట్ ఓన్లీ హిస్టారికల్గానే ఆయన హిస్టరీని మార్చే దేవుడు కాదు. సో హిస్టారికల్గా కూడా చూస్తే, మన స్పిరిచువల్ హిస్టరీలో చూస్తే అందరూ పాపులు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేదు, అది స్పిరిచువల్ హిస్టరీ. కానీ యేసయ్య వచ్చి ఏం చేశాడు అని అంటే, యేసయ్య వచ్చి
ఆయన ప్రతి ఒక్కరిని ఆయన రక్తము చేత కడిగి వేసి ప్రతి ఒక్కరిని నీతిని ఉచితంగా ఇచ్చి అందరిని ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. ఆమె మరి ఇప్పుడు ఎవరు దొరుకుతారంటే అందరు నీతిమంతులే దొరుకుతారు. యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళందరూ కూడా నీతిమంతులే. ఇంతకుముందు నీతిమంతుడు ఒక్కడు కూడా లేదు, ఎందుకంటే ధర్మశాస్త్రం ఎవరిని కూడా నీతిమంతులుగా మార్చలేకపోయింది. కానీ ఇప్పుడు యేసే నీతిమంతులుగా మార్చి నేను మీకు నీతిని ఇచ్చాను, ఇప్పుడు నీతిని చూపియండి అంటున్నాడు. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, ఏం చెప్తున్నానంటే యేసయ్యకి హిస్టరీ మార్చే శక్తి ఉంది. ఆమె సో నీ హిస్టరీ ఏదైనా కానీ, నీకు ఎలాంటి హిస్టరీ అయినా ఉండదు. సో నేను మోసపోయాననే హిస్టరీ నీకుంది, వదిలివేయబడ్డాననే హిస్టరీ నీకుంది, ఒంటరిగా ఉన్నాననే హిస్టరీ ఉంది, లేకపోతే పాస్ట్ లైఫ్ చాలా భయంకరంగా ఉంది అనే హిస్టరీ నీకుంది. సో లేకపోతే ఏదో అస్సలు మంచి లైఫే కాదండి, పాపిష్టి జీవితం వీళ్ళది, భయంకరమైన పాపాలు చేశారు, అసలు ఇవి చెప్పుకోలేని పాపాలు వీళ్ళు చేశారనే భయంకరమైన హిస్టరీ మీకుంది. కానీ యేసే ఏం చేస్తాడంటే ఒక్కసారి యేసే దగ్గరకు వస్తే, యేసేతో మనం కోఆపరేట్ చేస్తే, సో యేసే మన హిస్టరీని మార్చేస్తాడు. ఎలాగైతే దావీదు యొక్క హిస్టరీని మార్చాడో, మరి ఎలాగైతే అబ్రహాం యొక్క హిస్టరీని మార్చాడో, యాకోబు యొక్క హిస్టరీని మార్చాడో, దేవుడు మన యొక్క హిస్టరీని కూడా మారుస్తాడు. నాకేంటి బ్యాడ్ హిస్టరీ ఏం లేదండి, నేను బాగానే ఉన్నాను, నా లైఫ్ మంచిగానే ఉంది అని అంటే నిన్ను ఒక స్పిరిచువల్ బ్లెస్సింగ్ లాగా నీ హిస్టరీని మార్చేస్తాడు. నాకు అన్ని బాగానే ఉన్నాయండి, లేదు నిన్ను సువార్థికురాలుగా దేవుడు మారుస్తాడు, సువార్త ప్రకటించేవాడిగా దేవుడు మారుస్తాడు, ఒక మినిస్టర్గా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. సో ఏంటి అని అంటే హీ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద హిస్టరీస్ ఆఫ్ ద పీపుల్. ఆమేన్. దట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ జీసస్. సో యేసేకున్న పని ఏంటి, యేసేకున్న బిజినెస్ ఏంటి అసలు? ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు ఆయన? అవును, అనిపించిందా మీకు ఎప్పుడైనా యేసే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఆ తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నావు, సైలెంట్గా ఉన్నావా, ఏం చేస్తున్నావు అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే హీఈస్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ చేంజింగ్ హిస్టరీస్. ఆమేన్. ఆయన మనుషుల హిస్టరీని చూసి ఈ హిస్టరీ ఇలా ఉంది కదా, ఈ హిస్టరీని నేను మార్చాలా, ఈ హిస్టరీ ఇలా ఉంది కదా, ఈ హిస్టరీని నేను మార్చాలా, సో ఈ హిస్టరీ ఇలా ఉంది, దీన్ని మార్చాలా, ఎలా మార్చాలి దేవుడికి తెలుసు. ఏ మెడను ఎలా ఉంచాలో దేవుడికి తెలుసు. చాలా కొన్ని ఇనుప మెడలు ఉంటాయి, వాటిని ఎలా ఉంచాలో దేవుడు తెలుసు. ఎక్కడ కొడితే పడతారో అక్కడ తెలుసు. సో అక్కడే దేవుడు టచ్ చేస్తాడు, అక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తాడు. సో అలా దేవుడు ప్రతి ఒక్కరి హిస్టరీని కూడా ప్రేమతోనైనా మారుస్తాడు, వాక్యముతో అయినా మారుస్తాడు, శిక్షించి అయినా మారుస్తాడు. శిక్షించి అంటే ఒక కుమారుడు శిక్షించినట్టుగా, సాతాను దొంగతనం నరహత్య చేసినట్టు అలా కాదు, కానీ ఒక తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్టుగా శిక్షించి సరిచేసి దేవుడు మన హిస్టరీని మారుతాడు. ఆమెన్. సో మరి దేవుడు మన హిస్టరీని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు సో వీ హ్యావ్ టు కోఆపరేట్ విత్ హిమ్. సో క్రిస్టియన్ లైఫ్ అంటే అంతే, దేవుడు చేసుకుంటూ పోతాడు, నేను హ్యాపీగా కూర్చుంటాను కాదు. సో దేవుడు చెయ్యడానికి ఆయన పని సిద్ధంగా ఉంటుంది. ఆయన తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఎప్పుడైతే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడో ఆ చిత్తానికి మనం కోఆపరేట్ చేయాలి, అంటే ఆ చిత్తముతో పాటు మనం పని చేయాలి. సో ఈ పని చెయ్యి అని చెప్తే మనం చెయ్యాలి, ఇలా ముందుకెళ్ళు అంటే మనం వెళ్ళాలి. కూర్చొని దేవుడి చిత్తం అయితే ఎవరు ఆపలేరు, దేవుడి చిత్తం అయితే ఎవరు ఏం చేయలేరు, దేవుడి చిత్తం, ఇవన్నీ సుత్తి డైలాగులు, అవన్నీ చెప్పకూడదు. అవి క్రైస్తవుల్లో మాట్లాడకూడని మాటలు, అవి తెలివి లేని మాటలు, జ్ఞానం లేని మాటలు, విశ్వాసం మాటలు అనుకుంటారు కానీ అవి జ్ఞానం లేని మాటలు. ఊరికే కూర్చొని దేవుడు చేస్తాడంటే మరి నిన్నెందుకు పెట్టాడు? నరులకు భూమిని ఇచ్చాడంటే యెహోవా. ఆమేన్. సో భూమి మీద ఏదైనా కార్యము చెయ్యాలి అంటే దేవుడు నరులకి బయలుపరుస్తాడు. దేవుడు నరులకి బయలుపరిచి నరులు ఆ పని చెయ్యాలి అని దేవుడు ఆశపడతాడు. ఆమేన్. అదే ఒబీడియన్స్ అంటారు. సో ఒబీడియన్స్ మ్యాటర్స్. సో ఎవరైతే ఒబే అయి చేస్తారో సో అది దేవుడి చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చుకుంటూ వెళ్తారు. ఆమెన్. సో దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు బహు గొప్పగా ఆశీర్వదింపబడతారు. ఆమెన్. వాళ్ళ హిస్టరీ మారిపోతుంది. ఆమెన్. సో ప్రైజ్ గాడ్. సో మరి దేవుడితో ఆ హిస్టరీ మార్చే విధానంలో మనం ఎలా దేవుడితో కోఆపరేట్ చేయాలి, సో దేవుడితో ఎలా కోఆపరేట్ చేస్తే మన హిస్టరీ మారుతుంది. సో నేను ప్రార్థన చేయాలా, నేను మోకరించాలా, సో లేకపోతే నేను ఉపవాసం ఉండాలా, కఠిన ఉపవాసం చేయాలా, ఏది చేస్తే నా హిస్టరీ మారిపోద్ది. సో నేను ఒక గొప్ప ఆశీర్వాదంగా మారాలా. ఒక సిక్ లేడీ అన్న పేరు నాకుంది, లేకపోతే ఒక సిక్ అబ్బాయి అన్న పేరు నాకుంది. ఆ సిక్నెస్లో నుంచి మంచి శక్తివంతమైన వాళ్ళు, పనే చేత కాదు వీళ్ళకి అనే పేరు నాకుంది. సో మంచి చేతనవుతుంది. సో దే ఆర్ పవర్ఫుల్ పీపుల్ అనే ఒక హిస్టరీ నాకు రావాలి. ఇలాంటి హిస్టరీ నా అకౌంట్లో క్రియేట్ అవ్వాలి అంటే మరి నేనేం చేయాలి? సో గాడ్ ఈజ్ ఆల్ ద టైమ్ రెడీ. సో యేసయ్య ఎప్పుడో సిలువ మీద ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేసాడు. మరి నేనేం చేయాలి అనే దానికి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈరోజు. ఓకే, మరి యేసయ్య యొక్క ఆ జన్మ హిస్టరీ ఉంటుంది కదా, అంటే ఎవరు అబ్రహాముకి ఇస్సాకు యాకోబు కనెను, యాకోబు ఇలా 12 మంది ఇశ్రాయేల్ యూదాను కనెను అని ఇలా మొత్తం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కనెను అని సో అలా రాసుకుంటూ వస్తాడు. సో అందులో ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ ఇద్దరు వ్యక్తుల గురించి ఈరోజు మనం ఫోకస్ చేద్దాం. వాళ్ళు ఎవరంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో సో నయస్సోను షల్మాను కనెను, షల్మాను రాహబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఒబేదును కనెను, ఒబేదు యెషేని కనెను. ఇలా కనెను అని వచ్చేసి చివరికి మరి యోసేపు నందు యేసుక్రీస్తు పుట్టాడని అలా చెప్పేస్తారు. సో మరి ఇక్కడ ఇద్దరు స్త్రీలని చెప్పారు.
సో ఇదంతా కూడా మొత్తము ఆ జినియాలజీ అంతా కూడా, ఆ వంశావళి అంతా కూడా పురుషుల పేర్ల రాయబడింది. కానీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే స్త్రీల పేరు రాయబడ్డాయి. సో ఎవరు అంటే రేహబ్, రూతు ఇలాంటి వాళ్ళ పేర్లు మాత్రమే రాయబడ్డాయి అక్కడ. సో మరి ఈ రూతుని, రేహబ్ని దేవుడు ఎందుకు రాశాడు? ఇంకా ఇద్దరు రాశారు, మనం వాళ్ళని స్టడీ చేయట్లేదు, ఇద్దరిని ఈరోజు స్టడీ చేస్తున్నాం. అయితే మరి దేవుడు రూతుని, మరి రేహబ్ని, వీళ్ళను ఫీమేల్ కదా, సో మొత్తం జినియాలజీలో అబ్రహాము, ఇస్సాకు, మరి యూదా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, దావీదు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, తీసుకొచ్చి ఆడోళ్ళని ఎందుకు పెట్టాడు? సో మనం బైబిల్లో ఎక్కడ చూసినా కూడా, సో శిలువ మరణానికి ముందు, పునరుత్థానానికి ముందు, సో యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు కూడా మరి 5,000 పురుషులు అని రాయబడింది. సో ఆయనను వెంబడించిన వాళ్ళు ఇంతమంది పురుషులు అని రాయబడింది. ఎక్కడ చూసినా కూడా ఇంతమంది పురుషులు అని. సో పురుషులకి సో అంటే ఆ ఫోకస్ చేసుకుంటూ చెప్పారు. సో పురుషులను ఫోకస్ చేసుకుంటూ చెప్పారు. మరి ఇక్కడ కూడా జినియాలజీ మొత్తంలో కూడా పురుషులను ఫోకస్ చేసుకుంటూ వస్తూ సడన్గా రూత్ అంటాడు, సడన్గా రేహబ్ అంటాడు, సో మరి సడన్గా ఒరియా భార్య అంటాడు. ఏంటి అసలు ఈ స్త్రీలను దేవుడు ఎందుకు పేర్లు తీసుకున్నాడు అనే విషయాన్ని చూద్దాం. సో ఎవరు ఈ రూతు అని అంటే, మనకు రూతు గురించి తెలుసండి. సో రూతుకు మరి చిన్న వయసులోనే భర్త చనిపోతాడంట. మరి రూతు యొక్క అత్తగారు నయోమి అంటది, అమ్మ మరి నువ్వు చిన్నదానవు కదా, నాతో ముసలిదానితో వస్తే నేను ఏం చేయగలుగుతాను, మరి నీకు పెళ్ళైనా చేయగలుగుతానో లేదో, సో కాబట్టి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. వాళ్ళు ఏం చేస్తారంటే నీకు ఒక మంచి పెళ్లి చేసి సో నిన్ను సెటిల్ చేస్తారు, నీ లైఫ్ సెటిల్ చేసుకో అని మరి నయోమి మాట్లాడినప్పుడు ఆ చిన్న కోడలు, ఒక కోడలు అయితే వెళ్ళిపోతుంది, సరే అత్త అని పట్టుకొని ఏడ్చి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోద్ది. మరి రూతు మాత్రం వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు, ఏమంటుందామా అంటే రూతు గ్రంథము 1వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరేదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఎంత బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే, వెళ్ళు అంటే నేను వెళ్ళనని చెప్పట్లా, చనిపోయేంత వరకు నీతోనే ఉంటాను, ఒక్కవేళ ఏదైనా జరిగి చనిపోక ముందే నేను నిన్ను డిపార్ట్ అయ్యాను అనుకో, నిన్ను వదిలేసి వెళ్ళాను అనుకో, యెహోవా నా మీదకి కీడు తెచ్చునుగా. కానీ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది అంటే, నేను సచ్చినా సరే నేను వదలను, నిన్ను నీతోనే ఉంటాను అని అత్తగారితో ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చేసింది అనమాట. ఆ స్టేట్మెంట్ని బట్టి అంటే ఆమె ఎవరు, మోయాబీయురాలు. సో ఈ మోయాబైట్స్ అంటే ఎవరు అని అంటే, మనకు లోతు ఉన్నారు కదా సొదొమ గొమొర్రాలో, మనకు ఆదికాండము 18వ అధ్యాయం 19వ అధ్యాయాన్ని కనుక చూస్తే, మరి సొదొమ గొమొర్రాని నాశనం చేసినప్పుడు లోతు వెళ్ళిపోయాడు. మరి లోతు భార్య ఉప్పు బస్తాగా అయిపోయింది. మరి లోతు యొక్క పిల్లలు లోతుతో పాపం చేసి పిల్లల్ని కన్నారు, వాళ్ళందరూ కూడా మోయాబీలుగా మారిపోయారు. అంటే లోతు జీవితంలో జరిగిన భయంకరమైన ఒక పరిస్థితి వలన సో ఏం జరిగింది అంటే, ఒక శాపగ్రస్తమైన సంతానం అనొచ్చు, లేకపోతే ఒక అన్వాంటెడ్ జనరేషన్, అంటే ఒక క్రమంగా వచ్చిన జనరేషన్ కాదు కానీ ఒక అక్రమమైన పద్ధతిలో వచ్చిన జనరేషన్. సో తండ్రికి కూతుర్లకి వచ్చిన ఒక జనరేషన్, భయంకరమైన జనరేషన్ అనేది వచ్చింది. సో ఆ మోయాబైట్స్ని మరి దేవుడు శుద్ధీకరించాలనుకున్నాడు. సో ఆ మోయాబైట్స్ని దేవుడు శుద్ధీకరించాలనుకున్నాడు కాబట్టి సో దేవుడు ఏం చేశాడంటే, మోయాబీలలో నుంచి రూతుని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఆమెన్. సో మోయాబీల నుంచి రూతుని ఏర్పరచుకొని, సో ఎవరు వీళ్ళు మోయాబీలు అంటే ఎవరు, లోతు సంతానాన్ని మోయాబీలు అన్నారు. సో మరి ఈ మోయాబీలను వాళ్ళని ఏర్పాటు చేసుకొని, సో అందులో నుంచి రూతుని ఏర్పాటు చేసుకొని, సో ఆ రూతుని తీసుకొచ్చి యేసుక్రీస్తు యొక్క జినియాలజీలో పెట్టేసి మోయాబీలకున్న ఆ దోషమును, ఆ పాపమును మొత్తం వేసే కడిగి వేశాడు. హల్లెలూయా. యేసయ్య వంశావళిలో చేరారు అంటే, యేసయ్య లిస్టులో చేరారంటే వాళ్ళ పాపము, శాపము, దోషము సమస్తము కడిగివేయబడుతుంది. హల్లెలూయా. సో మరి మోయాబీయులైన రూతుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈమె ఎందుకు ఏర్పాటు చేయబడింది, ఎందుకు ఈమె, దేవుడైతే మా రూతుని ఏర్పాటు చేసుకున్నాడు, మరి ఈమె ఎలా దేవుడి యొక్క ఉద్దేశానికి కోఆపరేట్ చేసిందంటే, ఇవేమన్నదంటే నేను నిన్ను వదిలి వెళ్ళను అన్నది. ఏమేన్. సో నెక్స్ట్ వాట్ హ్యాపెన్ టు రేహబ్. సో రేహబ్ ఏం చేసింది అంటే, జాషువా టైంలో వీళ్ళందరూ కూడా క్యానన్ని చూడడానికి వస్తారనమాట. సో ఎలా ఉంది పట్టణం ఏంటి అని చూసినప్పుడు, సో మరి అక్కడ గోడలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయంటే, ఎరుకో గోడలు పెద్దగా ఉండి ఆ గోడల మీద ఇల్లు ఉందంట, అంత పెద్ద ఇల్లు. మరి రేహబ్ అనేట ఆమె మంచి ఆమె కాదు, సో ఈమె వేశ్యగా పేరు పొందిన వ్యక్తి. మరి ఆ వేగు చూచిన వాళ్ళు వెళ్ళి ఆమె ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆమె వాళ్ళని, మరి వీళ్ళని వెతుక్కుంటూ మరి ఆ దేశం వాళ్ళు వస్తారు పట్టుకుందామని. సో ఈమెం చేస్తుంది అంటే వాళ్ళని రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంది, ఏం మాట్లాడుతుంది అంటే చూడండి, జాషువా 2:11-13. జాషువా 2:11-13. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే,
మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసిన గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు ఉన్న వారందరూ కూడా చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనను. సో ఇవేం చేసిందంటే నేను మిమ్మల్ని రక్షిస్తాను, వేగుల వారు వచ్చినప్పుడు బయట దాచుకోండి అని చెప్పేసి వీళ్ళని రక్షించేసి ఏమడుతుందంటే మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, మీ దేవుడు గొప్పోడు, సో ఖచ్చితంగా ఎరుకొని మీకు ఇచ్చేస్తాడు, మీరు ఈ పట్టణాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి, మరి నా తల్లిదండ్రులని మా అన్నదమ్ములని అక్క చెల్లెలు మా ఫ్యామిలీ అంతా జ్ఞాపకం చేసుకోండి, మీరు నన్ను కాపాడుకోండి అని చెప్పింది. సో ఇవేం చెప్తుందంటే మీ దేవుడైన యెహోవా గొప్పవాడు, భూమి కింద ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. సో ఎవరామా? షీజ్ అ ప్రాస్టిట్యూట్, ఒక వేశ్య అయి ఉండి అలాంటి మాటలు అంటే యెహోవా గొప్పతనం గురించి ఆమె మాట్లాడుతూ ఉంది. సో మరి ఇవన్నీ వీళ్ళకి ఎలా వచ్చాయి? సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, రూతుకి అలా ఉండమని ఎందుకు చెప్పారు? సో ఎందుకు అని అంటే రూతు తోటి కోడలు వచ్చేసి మరి నయోమిని వదిలేసి వెళ్ళేసింది. మరి అది చూసినప్పుడు ఆమె వెళ్ళిపోయింది కదా, నేను కూడా వెళ్ళిపోతే బాగుంటుంది, నువ్వేం చేస్తే నేను అది చేస్తాను, నువ్వేం చేస్తే నేను అది చేస్తాను అని చాలా మంది అంటూ ఉంటారు. సో మరి ఈ తోటి కోడలు వెళ్ళిపోయింది కదా, నేను కూడా వెళ్ళిపోవచ్చు అని రూతు అనుకోలే. ఆ పరిస్థితిలో నయోమి కూడా వెళ్ళమనింది, ఈమె వెళ్ళల. సో మరి ఇక్కడ రేహబ్ కూడా మరి ఆ పట్టణంలో ఉన్న వారికి ఆ వేగుల వారిని అప్పగించే అవకాశం అంతా ఉంది. సో పరదేశి వాళ్ళని ఎవరైనా ఎంటర్టైన్ చేస్తారా? సో ఎవరైనా పరదేశి వాళ్ళని మనల్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళని ఎవరైనా ఎంటర్టైన్ చేస్తారా? నేను వీళ్ళని రక్షిస్తే వీళ్ళు వచ్చి మాట మీద నిలబడతారో లేదో, మరి మమ్మల్ని చంపేస్తారేమో అని అనుకోవచ్చు కదా. అనుకోలే, ఆమెను వాళ్ళని కాపాడింది. వాట్ మేడ్ రూత్ టు సే దట్ వర్డ్? వాట్ మేడ్ రేహబ్ టు సే సచ్ వర్డ్స్? సో మరి రూత్ని రేహబ్ని ఇలా ప్రేరేపించింది ఎవరు? వాళ్ళకి ఏమైనా ధర్మశాస్త్రం ఉందా? లేదు. వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు, వాళ్ళకు ధర్మశాస్త్రం లేదు. సో వాళ్ళకు బోధించే శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ ఎవరు ఉన్నారో లేరు. వాళ్ళకి ఎవ్వరు బోధించడానికి గ్రంథాలు వాళ్ళ దగ్గర లేరు. వారు అన్యుల నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే భయంకరమైన లైఫ్ స్టైల్లో వాళ్ళు ఉన్నవాళ్ళు. మరి ఇలాంటి భయంకరమైన జనరేషన్ నుంచి, అన్వాంటెడ్ జనరేషన్ నుంచి వచ్చిన ఆమె రూతు, అన్వాంటెడ్ వర్క్స్ చేస్తున్నామె రేహబ్. సో అన్వాంటెడ్ అంటే రాకూడని వంశములో నుంచి వచ్చింది రూతు, మరి చేయకూడని పనులు చేస్తుంది రేహబ్. మరి ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఎందుకు వాళ్ళు ఇలాంటి మంచి మాటలు మాట్లాడగలిగారు అంటే, లిజన్, దిస్ ఇస్ ద పాయింట్, దిస్ ఇస్ ద కీ. సో దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా మనస్సాక్షిని దేవుడు పెట్టాడు. సో ఈ మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుందంటే, ఈ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉంటుంది. సో దేవుడు ఉన్న వాళ్ళకైనా, దేవుడు లేని వాళ్ళకైనా, దేవుడిని నమ్మిన వాళ్ళకైనా, నమ్మని వాళ్ళకైనా, సో దిస్ కాన్షియన్స్ అనేది, ఈ మనస్సాక్షి అనేది దేవుడిచ్చిన గిఫ్ట్. ఈ మనస్సాక్షి నీ లోపల ఉండి నిరంతరం నిన్ను సరిచేస్తూ ఉంటుంది, నిరంతరం నిన్ను గద్దిస్తూ ఉంటుంది. సో నిరంతరము నువ్వు నడవాల్సిన మార్గం నీకు చెప్తా ఉంటుంది. సో కాబట్టి చాలా మంది చూడండి, యేసుక్రీస్తును నమ్ముకోనప్పటికీ కూడా సో వాళ్ళు చాలా రైచియస్ లైఫ్, అంటే చూస్తే దేవుడు ఒక్కటి లేదు కానీ అసలు వీళ్ళకి పేరు పెట్టాల్సిన అవసరం లేదంటారు క్రైస్తవులు. సో ఎందుకంటే అలాంటి మంచి లైఫ్ ఉంటుంది వాళ్ళకి. ఒక్కొక్కసారి చెప్తే మన క్రైస్తవుల కన్నా వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది కొన్నిసార్లు. సో వేరే విశ్వాసం నుంచి వచ్చిన వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కనుక చూస్తే బంగారం లాగా ఉంటుంది ఆ విశ్వాసం. మనోళ్ళన్నా చాలా కింద మీద శాస్త్రుల పరిచయలాగా బయటికి హల్లెలూయా లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటారు, కానీ ఏంటి క్రైస్తవులు అనేటట్టుగా బ్రతుకుతారు చాలా మంది. బయటికి చూస్తే అమ్మ మదర్ తెరిస్తా కన్నా గ్రేట్, మగ్దలేని మరియా కన్నా గ్రేట్ అన్నట్టు ఉంటుంది బయట. సో పేతురు కన్నా పౌలు కన్నా గొప్ప భక్తులు అన్నట్టు ఉంటుంది. ఇంటికెళ్ళి చూస్తే వాళ్ళ మాటలు, వాళ్ళ బిహేవియర్ మనిషా దయ్యమా అన్నట్టు ఉంటుంది. సో ఎందుకు అని అంటే వేషధారణ మన క్రైస్తవుల్లో చాలా ఎక్కువ. దే వాంటెడ్ టు షో అప్ స్పిరిచువాలిటీ, దాని గురించి చాలా వేషధారణ చేస్తూ ఉంటారు. కానీ కొందరు వేరే విశ్వాసం నుంచి వచ్చిన వాళ్ళు దేవుడు అంటే భయము భక్తి ఉండి బంగారంలాగా ఉంటారు. సో మరి ఇలాంటి వాళ్ళను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సో వీళ్ళందరికీ కూడా, అన్య విశ్వాసంలో ఉన్న వాళ్ళకి, దేవుడు నమ్మని వాళ్ళకి కూడా దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే, ఆ క్రియేషన్లో దేవుడిచ్చిన గిఫ్ట్ మనస్సాక్షి. సో మిగతా వాళ్ళు కూడా, దేవుడు తెలియని వాళ్ళు కూడా, సో నాకు గిల్ట్ అనిపించింది చేసినప్పుడు, అందుకే నేను మానేశాను. సో ఫ్రెండ్స్తో వెళ్ళి తాగాను, కానీ నాకెందుకో లోపల కరెక్ట్ కాదనిపించింది. వాళ్ళకు ధర్మశాస్త్రం లేదు, బైబిల్ లేదు, వాళ్ళకి చెప్పిన వాళ్ళు లేదు, చర్చికి ఎప్పుడు వెళ్ళలేదు, ఈ రూల్స్ ఎప్పుడు వాళ్ళు వినలేదు. ఇలా తాగడం నాకు కరెక్ట్ కాదనిపించింది. సో ఇలా నా శరీరంతో తప్పు పనులు చేయడం నాకు కరెక్ట్ కాదనిపించింది. సో ఇలాంటి చెడ్డ పనులు చేయడం నాకు కరెక్ట్ కాదనిపించింది అని అంతరంగంలో వాళ్ళ మనస్సాక్షి వాళ్ళను గద్దించడం ద్వారా, ఆ మనస్సాక్షిని బట్టి వాళ్ళ జీవితాలను వాళ్ళు సరి చేసుకుంటారు. బైబిల్ లేనప్పటికీ, బోధ లేనప్పటికీ, చర్చ లేనప్పటికీ. సో ఎందుకు అంటే అంతరంగంలో వాళ్ళకు ఒక మనస్సాక్షి ఉంది. సో మరి రూతు, రేహబ్, సో వాట్ ఈస్ ద కీ ఫర్ ద సక్సెస్? వాళ్ళు సక్సెస్ఫుల్ విమెన్ అయిపోయారు. అన్వాంటెడ్ జనరేషన్ నుంచి వచ్చింది, అన్వాంటెడ్ పనులు చేస్తుంది. రాకూడని జనరేషన్ నుంచి రూతు వస్తే, చెయ్యకూడని పనులు చేసే ఈ వ్యక్తి మరి జీసస్ క్రైస్ట్ యొక్క జినియాలజీలో ఎందుకు చేర్చబడ్డారు అంటే, ద గ్రేటెస్ట్ థింగ్ దే కుడ్ డూ ఇన్ ద వరల్డ్.
ఒక గొప్ప కార్యము వాళ్ళు చేసింది ఏంటి అంటే మనస్సాక్షి యొక్క స్వరాన్ని విన్నారు. ఆమెన్. సో మనస్సాక్షి చెప్తుంది రూతుకి, రూతు డోంట్ గో, వెళ్ళకమ్మా, వెళ్ళకు, నువ్వు వెళ్ళకు, నీ యొక్క అత్తగారితో నువ్వు ఉండు. ఆమెకు ధర్మశాస్త్రం తెలియదు, దేవుడు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోలేదు. మరి ఎవరు మాట్లాడుతున్నారు ఆమె లోపల? ఎందుకు ఆమె అలా మాట్లాడగలిగింది? అంతరంగములో మనస్సాక్షి యొక్క స్వరం. సో మరి రేహబ్ ఎందుకు అలా చేయగలిగింది? సో ఎప్పుడైతే యెహోవా దేవుడు వీళ్ళందరినీ నడిపిస్తున్నాడో, ఆమె కాన్షియస్ ఆమెకు నేర్పిస్తుంది, ఆమె మనస్సాక్షి ఆమెకు నేర్పిస్తుంది. రేహబ్ లెర్న్ హీ ఈజ్ ద గాడ్. రేహబ్ నేర్చుకో, ఈయననే దేవుడు, ఈయన మంచి దేవుడు, ఈయన భూమి కింద ఉన్న దేవుడు, ఏ దేవుడైనా ఇలా చేయగలడా అని ఆ మనస్సాక్షికి ఆమెకు బోధిస్తూ ఉంటే, ఆ మనస్సాక్షి యొక్క స్వరాన్ని విని, వాళ్ళ దేశం యొక్క స్వరాన్ని ఆమె వినలేదు, వాళ్ళ దేశం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా ఆమె వినలేదు. ఆమె మనస్సాక్షి యొక్క స్వరాన్ని వినింది. మనస్సాక్షి యొక్క స్వరాన్ని ఎప్పుడైతే వినిందో, ఆ మనస్సాక్షి యొక్క స్వరానికి ఎప్పుడైతే లోబడిందో, ఆ మనస్సాక్షిని బట్టి ఆమె ఆశీర్వదింపబడి యేసుక్రీస్తు యొక్క జినియాలజీలో చేర్చబడింది. ఆమేన్. సో ఆమె యేసయ్య యొక్క జినియాలజీలో చేర్చబడి, మనందరికీ తెలుసు కదా, వీళ్ళిద్దరు కూడా ఇందాకే చూసాం మత్తయి సువార్త 1:5 మరి రూతు, రేహబు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు యొక్క జినియాలజీలో చేర్చబడ్డారు. మరి రేహబు వాళ్ళు వచ్చేసి, జాషువా వాళ్ళందరూ వచ్చేసి ఆ యెరికో పట్టణాన్ని పట్టుకున్నప్పుడు ఈమెను మాత్రం చంపివేరు, కానీ మరి ఈమెను భద్రంగా, ఈమె కుటుంబాన్ని భద్రంగా కాపాడుతారు. చూద్దాం ఒకసారి యెహోషువ 7:25. రాహబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. చూడండి, నేటి వరకు, బైబిల్ రాసేంత వరకు, నేటి వరకు. సో నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. ఈ రోజు వరకు కూడా ఆమె ఘనత నివసించుచున్నది. ఏంటి అంటే యేసుక్రీస్తు జినియాలజీ గురించి, యేసే గురించి తెలుసుకోవాలి అన్నోళ్ళు రాహబులో నుంచి, రూతులో నుంచి యేసే వచ్చాడని గమనించాల్సిందే, గ్రహించాల్సిందే. ఏమని? సో చూడండి, మనస్సాక్షి యొక్క స్వరాన్ని వింటే ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, అంతరంగంలో దేవుడు మనస్సాక్షిని ఒక గిఫ్ట్గా పెట్టాడు. నువ్వు యేసే నమ్ముకున్నావా నమ్ముకోలేదా, అందరికీ, మనుషులందరికీ కూడా ఒక గిఫ్ట్గా పెట్టాడు. అందుకే మోయాబీరాలకి మనస్సాక్షి గైడ్ చేసింది, రాహబుకి మనస్సాక్షి గైడ్ చేసింది. ఆమెన్, హల్లెలూయా. సో మనస్సాక్షి గురించి, మనస్సాక్షికి ఉన్న శక్తి ఏంటి? సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ మనస్సాక్షికి ఉన్న శక్తి ఏంటి అంటే, రోమీలకు రాసిన పత్రిక 2:15 అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగును, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రము తమ హృదయములందున్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సో అట్టివారి మనస్సాక్షి అంటే, కొందరు మనస్సాక్షి ఏం చేస్తుందంటే, ఇది తప్పు, ఇది తప్పు అని ఆ మనస్సాక్షి వాళ్ళకి చెప్తా ఉంటుంది. ఇది కరెక్ట్, నువ్వు ఇలా వెళ్ళు అని మనస్సాక్షి చెప్తా ఉంటుంది. సో ఎవరైనా పిలిచారు, సో డ్రగ్స్ తీసుకోమని పిలిచారు, సో లేకపోతే ఎవరైనా పాపం చేద్దామని పిలిచారు, సో లెట్ us do some sin, ఇట్స్ ఓకే, ఇట్స్ యాక్సెప్టబుల్, పాపం చేద్దామని చెప్పేశారు. సో మరి అలాంటి పాపం చేయడానికి మనస్సాక్షి లోపల చెప్తా ఉంటుంది, ఇట్ ఈస్ రాంగ్, డోంట్ డూ ఇట్, చెయ్యకు అని చెప్తా ఉంటుంది. సో మరి మిగతా ఇంకో మనస్సాక్షి, ఇలాగ నువ్వు చేయాల్సింది, పారిపో, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. మరి యోసేపుని ఎలా అయితే గద్దించిందో, రన్ అన్నాడు యోసేపుకి, ఆ మనస్సాక్షి చెప్పింది, అక్కడి నుంచి పారిపోయాడు యోసేపు. మరి 44 భార్య నుంచి దూరంగా పారిపోయాడు. మరి ఆ మనస్సాక్షి అంతరంగంలో ఎలా ఉంటుందంటే, నీకు ధర్మశాస్త్రం లాగా, అంటే ధర్మశాస్త్రం అంటే నీకు ఒక లా లాగా, నీకు ఒక రూల్ లాగా, నీకు ఒక గైడ్ లాగా దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని మన అంతరంగంలో పెట్టాడు. సో ఈ ధర్మశాస్త్రము ఇది తప్పు అని నీకు చెప్తా ఉంటుంది. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి ప్రతి మనుషులు కూడా తీర్పులోనికి వెళ్తారో, అవి మంచివైనను చెడువైనను తీర్పులోనికి రావాలి అన్నప్పుడు, సో దేవుడు దేన్ని బట్టి ఆయన తీర్పు తీస్తాడు? క్రియల మూలముగా ఆయన తీర్పు తీర్చాడు. సో క్రియల మూలముగా తీర్పు తీర్చడానికి యేసే రాలే, మన క్రియల వలన జరిగిన పాపాలన్నీ కూడా ఆయన సిలువలో కొట్టివేశాడు. మరి దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడంటే, నీ మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడని. సో చదవండి, రోమీలకు రాసిన పత్రిక 2వ మొత్తం చదవండి. మరి యేసుక్రీస్తు మనుషులను తీర్పు తీర్చు దినమున నా స్వార్థ ప్రకారము ఇలా తీర్పు తీర్చును అని పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తారు. అంటే తీర్పు ఇలా జరుగుతుంది, దేన్ని బట్టి? మనస్సాక్షిని బట్టి తీర్పు జరుగుతుంది. సో యేసే అడుగుతాడు, నీ మనస్సాక్షి గద్దించింది కానీ నువ్వు ఆ పాపంలోనికి వెళ్ళావు, నువ్వు మనస్సాక్షి గద్దించింది కానీ అయినా నువ్వు ఈ క్రియను చేశావు, మరి ఎప్పటికీ కూడా నువ్వు రిపెంట్ అవ్వాలా. సో మరి నీ మనస్సాక్షి యొక్క స్వరాన్ని నువ్వు ఎందుకు వినలేదు? మరి నేను ఒక గిఫ్ట్ లాగా నీకు పెట్టాను కదా. సో మర్చిపో, నీకు స్క్రిప్చర్స్ తెలియదా? ఓకే. నాకెవరు చెప్పలేదా? ఓకే, నో ప్రాబ్లం. నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరండి. చాలా మంది చెప్తారు, నాకు తెలియక చేశానండి, చెప్పేటోళ్ళు ఎవరు లేరండి.
నాకు అస్సలు తెలియక చేశానండి అంటే దేవుడు నీ అంతరంగంలో మనస్సాక్షి పెట్టాడు. ఆ సమయంలో, ఆ పాపం చేసే సమయంలో, లేకపోతే ఆ చేయకూడని పనులు చేసే సమయంలో, లేకపోతే దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసే సమయంలో, ఆ మోసం చేసే సమయంలో నీ అంతరంగంలో మనస్సాక్షి నీకేం చెప్పింది? అది నువ్వు వినలేదా? ఎందుకు నీ మనస్సాక్షి నువ్వు వినలేదు అని దేవుడు తీర్పు తీరుస్తాడని మనస్సాక్షికి దేవుడు ఏ లెవెల్ ఇచ్చాడంటే ఒక తీర్పులోనికి తీసుకెళ్లి తీర్పులోనికి తప్పించేంత శక్తిని దేవుడు మనస్సాక్షికి ఇచ్చాడు. హల్లెలూయా. సో కాన్షియన్స్కి ఎంత శక్తి ఉందంటే, నీ మనస్సాక్షికి ఎంత శక్తి ఉందంటే, మన క్రైస్తవుల భాషలో మాట్లాడాలంటే నరకంలో పడేసేంత శక్తి ఉంది మనస్సాక్షికి. నిన్ను తీసుకెళ్లి యేసే సింహాసనం మీద కూర్చోబెట్టే శక్తి ఉంది మనస్సాక్షికి. ఆ మనస్సాక్షి ప్రకారం మనం వెళ్తా ఉంటే, నువ్వు ఇదిగో నీ మనస్సాక్షిని బట్టి, నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడు ప్రవర్తించలేదు కాబట్టి నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తున్నానని యేసయ్య మనల్ని ఒక రివార్డ్తో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. దట్ పవర్ఫుల్ ఈస్ అవర్ కాన్షియన్స్. 2 Corinthians 1:12. So let us see 2 Corinthians 1:12. 2 కొరింథీయులు 1:12. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. ఆమేన్. సో చూడండి, మా అతిశయం ఏదనగా, సో పౌల్, ద అపోస్తలుడు అయిన పౌలు గారు చాలా గొప్ప సేవ చేశారు. ఈ గొప్ప సేవలో ఏషియా మొత్తం కూడా తిరిగారు, చాలా సంఘాలను స్థాపించాడు. మరి తిమోతిని, శీలాకు వీళ్ళందరికీ కూడా ఒక బోధకులుగా ఆయన లేవనెత్తాడు. మరి బైబిల్లో అనేక ఆయన లేఖలు రాశాడు. సో హీ వాజ్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ పర్సన్. అంటే మనం ఇప్పుడున్న మినిస్ట్రీ ప్రకారంగా మాట్లాడాలంటే హీ వాజ్ అ ఫేమస్ ప్రీచర్, హీ వాజ్ అ వరల్డ్ ఫేమస్ ఇంటర్నేషనల్ ప్రీచర్. ఆ టైంలోనే ఆయన ఇప్పుడున్న లాంగ్వేజ్ ప్రకారం మాట్లాడాలంటే హీ వాజ్ ఇంటర్నేషనల్ ప్రీచర్, హీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ప్రీచర్. సో ఒక మంచి మినిస్టర్ అన్నమాట. అలా ఉన్న వ్యక్తి మా అతిశయం ఏదనగా, సో మన అతిశయం అంటే మనం ఏం చెప్తామండి, మాకు 100 చర్చిలు ఉన్నాయి, అదే మా అతిశయం. సో మాకు ఇంతమంది బైబిల్ స్కూల్స్ ఉన్నాయి, అదే మా అతిశయం. సో మాకు ఇన్ని ఉన్నాయండి, మేము ఇంత సేవ చేసామండి, ఇన్ని దేశాలు తిరిగామండి, 40 దేశాలు తిరిగామండి, 70 దేశాలు తిరిగామండి, 60 దేశాలు తిరిగామండి, మాకు ఇదండి అని మన అతిశయం. సో అలా అతిశయాన్ని చూపించుకుంటాం. కానీ పాల్ అతిశయపడుతున్నాడంట. దేన్ని బట్టి అతిశయపడుతున్నాడంటే, నేను ఏషియాలో మొత్తం సంఘాలను స్థాపించాను, దాన్ని బట్టి అతిశయపడుతున్నాను చెప్పట్లా. సో నేను అనేక మందికి సువార్త ప్రకటించాను, అన్యులను నేను క్రీస్తులోనికి తీసుకొచ్చాను, అదే నా అతిశయం చెప్పట్లా. మరి ఏం చెప్తున్నాడు అనంటే, ఒక నిర్మలమైన మనస్సాక్షిని నేను కలిగి ఉన్నాను. నేను మీకు సేవ చేసినప్పుడు, సో నేను ఏ స్వార్థముతో కూడా నేను మీకు సేవ చేయలేదు. నేను మీకు సువార్త ప్రకటించినప్పుడు నిర్మలమైన మనస్సాక్షితో నేను సువార్త ప్రకటించాను. దేవుడి ఎదుట, మనుషుల ఎదుట ఆ నిర్మలమైన మనస్సాక్షి నేను కలిగి ఉన్నాను. సో నేను ఎప్పుడైతే దేవుడి ఎదుట నిల్చుంటానో ఈ మనస్సాక్షి నా గురించి సాక్ష్యం చెప్తుంది. అవును, ఈ పౌలు ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకంగా వెళ్ళాల, నేను చెప్పిందే చేశాడు. నేను మంచిగా వెళ్ళమన్నాడు, మంచిగా వెళ్ళాడు. చెడుగా వెళ్ళమన్నాడు, చెడుగా వెళ్ళొద్దు అన్నాడు, వెళ్ళలేదు. నేనేం చెప్పాడో అదే చేశాడని ఈ మనస్సాక్షి నా గురించి సాక్ష్యం చెప్తుందంట. చూడండి, మరొకసారి చదువుతాను. సో మధ్యలో నుంచి, నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడల నడుచుకొంటిమనియు. ఎవరు సాక్ష్యం చెప్తున్నారంట? మేము నిష్కాపట్యముగా సేవ చేశాము, మీ మధ్యలో మేము చాలా నిష్కాపట్యముగా ఉన్నాము అని ఎవరు సాక్ష్యం చెప్తున్నారంట? మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. హల్లెలూయా. చూడండి, దేవుడు మనస్సాక్షికి ఒక లెవెల్ ఇచ్చాడు. అంటే నీ డెస్టినీని, నీ ఇటర్నల్ డెస్టినీని, నువ్వు సింహాసనం మీద కూర్చోవాలా, నీకు రాజదండం కావాలా, నీకు లేకపోతే ఒక కిరీటం దేవుడు ఇస్తాడా, జీవవృక్ష ఫలాన్ని దేవుడు ఇస్తాడా, అసలు నీ ప్రతిఫలం ఏంటి, పరలోక రాజ్యంలో నీ ప్రతిఫలం ఏంటి, యేసయ్య దగ్గర నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు, ఆయన పాదాల దగ్గర ఉంటావా, లేకపోతే పాలించే రాజుల లెక్కలో ఉంటావా, లేకపోతే నూతన యెరూషలేముకు బయట అసలు నువ్వు నూతన యెరూషలేములో ప్రవేశించడానికే వీల్లేదు అనే లెక్కలో నువ్వు ఉంటావా, లేకపోతే నూతన యెరూషలేముకి వెళ్ళిపోయే లెక్కలో ఉంటావు, అసలు ఏ లెక్కలో నువ్వు ఉంటావు? ఇటర్నల్ డెస్టినీ అనేది నీకు ఎలా డిసైడ్ అవుతుంది? నువ్వు చేసిన సేవను బట్టి కాదు, నేను చేసిన సేవను బట్టి కాదు, మనం అన్న హల్లెలూయా లెక్కలు వేసుకొని కాదు, నేను చదివి ఇన్నిసార్లు బైబిల్ అవన్నీ కాదు. పౌలు అవన్నీ చెప్పట్లా, పౌలు గారు అవన్నీ చెప్పట్లా. ఏం చెప్తున్నారంటే, మనస్సాక్షిని బట్టి, మా నిర్మలమైన మనస్సాక్షి యేసయ్య దగ్గర నిల్చున్నప్పుడు, అయ్యా మరి నా ప్రతిఫలం ఇదిగో నాయన, మరి నువ్వు ఇచ్చే బహుమానాన్ని పొందడానికి నేను రెడీగా ఉన్నాను. పౌలు గారు అదే చెప్తారు. మరి నాకు ఇచ్చిన పరుగు పందెంలో నేను ముందుకెళ్ళి నేను పొందబోయే ఆ కిరీటం కొరకు నేను పరుగులు ఎత్తుతున్నాను, దాని కొరకు ఆ బహుమానం కొరకు నేను ఎదురు చూస్తున్నానని పౌలు గారు అంటారు. మరి యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా యేసయ్య మరి నా పరుగంతా అయిపోయింది, మరి చేయాల్సిన పనంతా చేశాను, మరి అయ్యా నా బహుమానం ఏది అని యేసయ్య దగ్గర అడిగినప్పుడు యేసయ్య ఏం చూస్తాడంట? మనస్సాక్షి ఏం సాక్ష్యం ఇస్తుందో చూస్తాడంట. పౌలు యొక్క మనస్సాక్షి ఏం చెప్తుందంటే, పౌలు ఇక్కడ ఉంటాడు, మనస్సాక్షి ఇక్కడ ఉంటుంది. మనస్సాక్షి చెప్తా ఉంటుంది, ఇదిగో పౌలు గారు నేను చెప్పినట్టే చేశారు, నేను చెప్పినట్టే విన్నారు, నా గద్దింపుకు లోబడ్డారు, నా మాటకు విన్నారు అని ఈ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తూ ఉంటే,
ఆయన పొందే బహుమానమును ఆయన పొందుకుంటాడు. ఆమెన్. మనము పొందే బహుమానం మనం పొందుకుంటాం. అంటే మనస్సాక్షిని దేవుడు నిన్ను గైడ్ చేయడానికి ఒక గిఫ్ట్ లాగా పెట్టాడు. సో ఆ యొక్క స్వరాన్ని మనం వినాలి, అంతరంగంలో వస్తున్న స్వరాన్ని వినాలి. సో నాకెవరు చెప్పలేదండి, నాకు తెలియదండి, చిన్న వయసు అవన్నీ చెప్పొద్దు. అంతరంగంలో దేవుడు మనస్సాక్షిని పెట్టాడు, దాన్ని ఎందుకు వినట్లా? నీ అంతరంగంలో వస్తున్న గద్దింపును ఎందుకు వినట్లా? దట్ ఈస్ గాడ్ ఈజ్ ఆస్కింగ్. దేవుడు అడుగుతున్నాడు దాన్ని. మరి నీ అంతరంగంలో ఉన్న గద్దింపుకు కనుక లోబడితే, గద్దింపే కాకపోవచ్చు, ఒక్కొక్కసారి సింపుల్ గైడెన్స్ కూడా, గో టు దిస్ కంట్రీ, డూ లైక్ దిస్, ఇలా చెయ్యి అని ఒక ఆశీర్వాదకరమైన మాట కూడా మనస్సాక్షి చెప్తా ఉంటుంది. ఎప్పుడు గద్దింపే కాదు. సో ఇలా చెయ్యి, నువ్వు ఆశీర్వదింపబడతావు, ఇలా చెయ్యి, నువ్వు ఇలా ప్లాన్ వేసుకొని నీ లైఫ్ బాగుంటుంది అని మనస్సాక్షి మనకు నేర్పిస్తా కూడా ఉంటుంది. సో మరి అలా మనస్సాక్షి ప్రకారం మనం వెళ్తా ఉంటే ఆశీర్వాదాల్లోనికి వెళ్తాం. సో దేవుడి యొక్క గొప్ప బహుమానంలోకి వెళ్తాం, పాపము నుండి మనం తప్పించబడతాం. ఆమేన్. సో ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో నెక్స్ట్ రోమన్స్ 9:3, రోమీయులకు రాసిన పత్రిక 9:3, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు యేసు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండకూడదును. సో పౌలు ఏం చెప్తున్నాడంటే మనస్సాక్షి మీద ఈయన ఫోకస్ చేస్తున్నాడు. పౌలు గారు చాలా చోట్ల మాట్లాడతారు మనస్సాక్షి గురించి. సో ఈయన ఏం చెప్తున్నాడంటే నా మనస్సాక్షి మరియు పరిశుద్ధాత్మ వీళ్ళిద్దరూ ఏకమై నాతో కూడా సాక్ష్యం ఇస్తున్నారు. నా మనస్సాక్షితో కూడా పరిశుద్ధాత్మ ఏకమై సాక్ష్యం ఇస్తుందంట. హల్లెలూయా. మరి బోనస్, యేసుక్రీస్తు, ఇంతసేపు యేసుక్రీస్తు నమ్మని వాళ్ళ గురించి, నమ్మినా నమ్మకపోయినా, ఇప్పుడిప్పుడే కొత్తగా విశ్వాసులుగా వచ్చినా, ఏదో యేసుక్రీస్తు నమ్ముకున్నాండి, బాప్తిజం తీసుకోలేదండి, రక్షణ పొందలేదండి, ఇంకా పాపక్షమాపణ పొందలేదు, ఊరికే నాకు యేసే అంటే ఇష్టం వస్తున్నా, ఇలాంటి వాళ్ళందరిలో కూడా దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షి యొక్క స్వరాన్ని వింటే నీ జీవితం ఆశీర్వాదాల్లోకి వెళ్తుంది. ఆ మనస్సాక్షి యొక్క గద్దింపును వింటే పాపం చేయకుండా పరిశుద్ధతలో ఉంటావు. మనస్సాక్షి యొక్క గైడెన్స్ను నువ్వు వింటే నీ మార్గము సరళము చేయబడి నువ్వు ముందుకెళ్తావు. సో న్యూ బిలీవర్స్కైనా నాన్ బిలీవర్స్కైనా దేవుడు ఆ మనస్సాక్షిని ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు. మరి నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, నమ్మని వాళ్ళకే బాగుంది కదా మనస్సాక్షి, నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే బోనస్, ఆ మనస్సాక్షికి పరిశుద్ధాత్మను బోనస్ పొందుకుంటారు. హల్లెలూయా. సో ఈ మనస్సాక్షితో పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై, వీళ్ళిద్దరూ ఏకమై, అంటే మనస్సాక్షి పరిశుద్ధాత్మ వీళ్ళిద్దరూ ఏకమై నీ అంతరంగములో నుండి నీతో మాట్లాడతారంట. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, యేసయ్య నా దేవుడు అన్న తర్వాత, నీ మనస్సాక్షికి పరిశుద్ధాత్మ దేవుడు బోనస్గా యాడ్ అయ్యి వీళ్ళిద్దరూ, మనస్సాక్షికి పరిశుద్ధాత్మకు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరూ మనల్ని నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే మన జీవితం ఎలా ఉంటుందండి? సో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే ఎంత ఆశీర్వాదకరంగా మన జీవితం ఉంటుంది. హల్లెలూయా. ఆయన ప్రతి సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సో మన ఎలాంటి సత్యము అంటే, ఎగ్జామ్ రాసేటప్పుడు మరి దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలా, అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. అయ్యా మరి నేను చదువుకోవాలా, మరి ఏం చదువుకోవాలా? సో పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలోంచి గైడ్ చేస్తాడు. ఈ చాప్టర్ చదువు, ఇది చదువు, నువ్వు నీకు ఇవి వస్తాయి, ఇలా నువ్వు రివిజన్ చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యం అన్నిటిలోనికి, వంటలు కూడా నేర్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, డ్రైవింగ్ కూడా నేర్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేను స్కూటీ ఎలా నేర్చుకున్నాను? పరిశుద్ధాత్మ దేవుడితోనే నేర్చుకున్నాను. యేసునామంలో. నాకు రాదు అసలు, సైకిల్ నడిపే చాలాసార్లు కింద పడ్డాను చిన్నప్పుడు. సో పెద్దగైన తర్వాత స్కూటీ కొనుక్కున్నాను. నేను ఎంఎస్లో ఉన్నప్పుడు జాబ్కి వెళ్ళాలి కాబట్టి స్కూటీ కొనుక్కున్నాను. సో స్కూటీ కొనుక్కున్న తర్వాత నడపడం రాదు, ఎలా నడపాలా? యేసునామంలో గో, అంతే. ఇంకా హోలీ స్పిరిట్ గాడ్ కమ్, బ్రేక్ అయ్యి ముందుకే నడుపు అని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. సో హీ విల్ గివ్ యూ సర్వ సత్యములోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మోకరించినప్పుడే ఇలా ఊగిపోయి పరిశుద్ధాత్మ దేవుడు మీదకి వస్తాడు. నో, అది కూడా జరగదు అన్నట్లా. దానితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు నీ డైలీ లైఫ్లో సర్వ సత్యములోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు. సో ప్రతి ఒక్క సత్యము, ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలా, ఎవరిని ఎలా ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు. సో నిన్ను నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, సో నిన్ను నువ్వు ఎలా ముందు కరెక్ట్గా ప్రజెంట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు యేసుక్రీస్తు నా దేవుడు అని అంగీకరించిన తర్వాత నీకున్న పరిశుద్ధాత్మ కంటే ఆల్రెడీ నీ యొక్క మనస్సాక్షి నిన్ను గైడ్ చేస్తూ ఉంటే, ఆ మనస్సాక్షికి బోనస్గా పరిశుద్ధాత్మ దేవుడు యాడ్ అయి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. మరి అలాంటప్పుడు జరిగేది ఏంటి అంటే, చూడండి, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమును గూర్చి ఒప్పింపచేయును. సో ఇంతకుముందు నీ మనస్సాక్షి ఏమనింది అంటే, నాకెందుకో చేయబుద్ధి అవ్వట్లా, నాకు నచ్చట్లా, నేను అవి చెయ్యనండి, నాకు నచ్చదు అంతే అంటారు. ఎందుకు నచ్చదండి? నాకు నచ్చదు అంతే అంటారు, వాళ్ళకి తెలియదు. సో కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, నేను చెయ్యను, ఎందుకంటే అది పాపం, ఎందుకంటే అంతరంగంలో
ఆ మనస్సాక్షికి పరిశుద్ధాత్మ దేవుడు ఏకమయ్యాడు కదా. ఇంతకుముందు నేను చేయనండి, నాకు నచ్చదు, అంతే, ఎందుకో నాకు తెలియదు కానీ నాకు నచ్చదు. ఎందుకు? నీ లోపల ఉన్న మనస్సాక్షి దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి ఆ మనస్సాక్షిని బట్టి నువ్వు కొన్ని రిజెక్ట్ చేయగలగావు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో నీ జ్ఞానం వస్తుంది. ఓ, దిస్ ఈజ్ అ సిన్, దీన్ని పాపము అంటారు, ఇది చేస్తే పాపం వలన వచ్చు జీతము నాశనము మరణము, దానికి నేను పాత్రను అవుతాను కాబట్టి నేను ఇది చెయ్యను అని పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సాక్షికి జ్ఞానమును నేర్పిస్తాడు. హల్లెలూయా. నీతిని నేర్పిస్తాడు. నాకెందుకో పేదలకు సాయం చేయాలంటే చాలా ఇష్టం అండి, నాకెందుకో అనాథల దగ్గరికి పలకరించాలంటే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకో నాకు తెలియదండి అని ఇంతకుముందు ఎందుకో అండి నాకు అలా చేయాలనిపిస్తుందని నీ మనస్సాక్షిని బట్టి నువ్వు అన్నావు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సాక్షితో తోడైతాడో, మరి బీదలకు సహాయం చేయవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు కాబట్టి నేను బీదలకు సహాయం చేస్తాను. మరి బీదలకు సహాయం చేస్తే యేసే ఆనందిస్తాడు కాబట్టి నేను బీదలకు సహాయం చేస్తాను. ఇంతకుముందు ఎందుకో తెలియదు నాకు ఇష్టం అన్నావు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసరికి నీ మనస్సాక్షికి దేవుని యొక్క ఆ డివైన్ జ్ఞానం, ఆ పరలోక సంబంధమైన జ్ఞానము యాడ్ అయ్యేసరికి నువ్వేం చెప్తావు అంటే, అబ్బా, ఐ వాంట్ టు గివ్. సో యు నో ద మీనింగ్ ఆఫ్ లైఫ్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాడో ఆ బ్రతకడానికి అర్థం తెలుస్తుంది. సో ఎలా బ్రతకాలి? నేను ఇంతకుముందు ఎందుకో నాకు అది చేయబుద్ధి కావట్లేదు, చేయట్లేదు, ఎందుకో ఇది చేయాలనిపిస్తుంది చేస్తున్నాను, ఎందుకో మరి నేను ఇలా అని చాలామంది డైలాగ్ ఇదే, ఎందుకో అంటారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వస్తాడో ఆ ఎందుకో అనే దానికి నీకు సమాధానం దొరుకుతుంది. ఆమేన్. ఆ ఎందుకో అనేది నీ పర్పస్, నీ జీవితానికి ఒక పర్పస్ దొరుకుతుంది. సో నేను ఇదిగో బీదలకు ఆనందకరంగా ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇదిగో మరి అనేక మంది అనాథలను ఆదుకోవడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అనేక మందికి నీతి మార్గాన్ని చూపించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సువార్త కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యూ విల్ నో ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఒక వెలుగుగా ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో ఇలా ఉండాలి, ఇలా పరిశుద్ధంగా ఉండాలి, ఇలా నీతిగా ఉండాలి, ఇలా మంచి హృదయాన్ని కలిగి ఉండాలి, మరి అనేక మందికి ఎగ్జాంపుల్ లాగా ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని ఎప్పుడైతే నీ మనస్సాక్షికి పరిశుద్ధాత్మ దేవుడు యునైట్ అవుతాడో, ఏకమవుతాడో, అప్పుడు మహా అద్భుతాలు, మహా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆమేన్. మరి పౌలు గారి యొక్క అతిశయం ఏంటంట? ఆయన అంత సేవ చేయడానికి అతిశయం ఏంటి? ఆయన అంతరంగంలో ఉన్న మనస్సాక్షి. సో ఆయన అంత గొప్పగా సేవ చేయడానికి కారణం మనస్సాక్షి. అన్ని లెటర్స్ రాయడానికి కారణం మనస్సాక్షి. మనస్సాక్షి చెప్పింది రైట్ అన్నాడు, ఆయన రాసేశాడు. మనస్సాక్షి చెప్పింది గో అండ్ ప్రీచ్ అన్నాడు, ఆయన వెళ్ళేసి ప్రీచ్ చేశాడు. మనస్సాక్షి చెప్పింది కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు. మనస్సాక్షి చెప్పింది యూ విల్ లివ్ అన్నాడు, బ్రతికాడు. సో మనస్సాక్షి పరిశుద్ధాత్మతో ఐక్యమై అంతరంగంలో వస్తున్న స్వరాన్ని ఎప్పుడైతే వినడం మొదలు పెట్టామో ఆయన గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. అపోస్తలుడైన పౌలులాగా మరి మిగతా అపోస్తల కన్నా గొప్ప ఘనత పౌలు గారికి ఇవ్వబడింది. మరి ఇంతమంది అపోస్తల్లో గొప్పగా మరి జాన్ గారు, పౌలు గారు అనేకమైన ప్రత్యక్షతలను కలిగి క్రీస్తు యొక్క సంపూర్ణతని ప్రకటించగలిగారు. సో ఎందుకు అనంటే వాళ్ళ అంతరంగంలో ఉన్న మనస్సాక్షిని బట్టి నేను అతిశయపడుతున్నాను. నా మనస్సాక్షి పరిశుద్ధాత్మతో ఏకమై నాకు సాక్ష్యం ఇస్తుంది. మరి మనుషుల ఎదుటను దేవుడి ఎదుటను నిష్కల్మషమైన మనస్సాక్షిని కలిగి ఉండడానికి నేను ప్రయాసపడుతున్నానని మనస్సాక్షి గురించి అనేక సార్లు పౌలు గారు మాట్లాడారు. అంటే ఇట్ హ్యాస్ అ పవర్. మరి మనస్సాక్షికి దేవుడు శక్తినిచ్చాడు. ఆమెన్. మరి ఇదంతా ఎవరికి జరుగుతుంది అంటే మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళకి. ఆమెన్. సో మంచి మనస్సాక్షి ఉందనుకోండి, అంటే మీరు బేసిక్గా మీరు మంచోళ్ళు, ఎవరికైనా సహాయం చేద్దాం, ఎవరైనా ఏడిస్తే తట్టుకోలేరు. సో ఎవరైనా ఏదైనా బాధలో ఉంటే సరే చేద్దాంలే, నీ శత్రువులైన బాధలో ఉంటే క్షమించేస్తారు. సో అలాంటి మంచి హృదయం ఉన్న వాళ్ళకి, వాళ్ళు యేసుక్రీస్తులోనికి వచ్చారనుకోండి, వాళ్ళకు పరిశుద్ధాత్మ శక్తి ఏకమై వాళ్ళు బహు గొప్పగా ఆశీర్వదింపబడతారు. ఇంతకుముందు ఉన్న జ్ఞానానికి దైవికమైన జ్ఞానం, ఇంతకుముందు ఉన్న ఆశీర్వాదానికి దైవికమైన ఆశీర్వాదం, ఇంతకుముందు ఉన్న ఆ యొక్క ప్రోగ్రెస్కి దైవికమైన ప్రోగ్రెస్ యాడ్ అయిపోయి పరిశుద్ధాత్మ దేవుడు ఏకమయ్యాడు కాబట్టి ఆల్రెడీ నువ్వు మనస్సాక్షిని వింటున్నావు కాబట్టి ఆ గిల్ట్ ఏంటి, లేకపోతే ఆ తప్పు అనే ఆ ఫీలింగ్ ఏంటి, అవన్నీ నీకు తెలుసు కాబట్టి, సో వీటన్నిటిని నువ్వు ఆ మనస్సాక్షి మాట వింటూ ముందుకెళ్తున్నావు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏకమైతే ఇంతకు ముందు కన్నా నువ్వు డబుల్ ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. మరి ఇంతకు ముందు నువ్వు చిన్నగా ఉన్నావు, ఇప్పుడు ఇంకా గొప్పగా అవుతావు. ఇంతకుముందు గొప్పగా ఉంటే ఇప్పుడు బహు గొప్పగా అవుతావు. ఇంతకుముందు బహు గొప్పగా ఉంటే బహు గొప్పగా అయిపోతావు. హల్లెలూయా. ఎందుకంటే నీ మనస్సాక్షికి పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై మనస్సాక్షి స్వరముతో పరిశుద్ధాత్మ స్వరముతో నువ్వు ముందుకెళ్తున్నావు కాబట్టి. ఆమెన్. హల్లెలూయా. కానీ ఇంకొక కేటగిరీ ఉంది. సో ఈ కేటగిరీ కొంచెం కష్టమైన కేటగిరీ మాట్లాడుకోవడానికి. ఏ కేటగిరీ ఇదంటే నేను చదువుతాను, వాక్యం చదువుతాను. 1 తిమోతి 4:3 అబద్ధీకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. సో వాళ్ళు
విశ్వాసవ్యములు అని చెప్పుకున్నప్పటికీ వాళ్ళ క్రియల వలన వాళ్ళు అవిశ్వాసులుగా ఉన్నారని కింది వచనంలో ఉంటుంది. వాళ్ళు విశ్వాసులు అని చెప్పుకున్నప్పటికీ వాళ్ళ క్రియలను బట్టి అవిశ్వాసులుగా ఉన్నారు అని వాక్యం చెప్తుంది. అంటే ఏంటి అని అంటే వీళ్ళెవరంట? వాత వేయబడిన మనస్సాక్షి అంట. అంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఈ మనస్సాక్షి ఎట్లుంటుందంటే, సో చెడు చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు మనస్సాక్షి వాత వేయబడుతుంది, ఈ మనస్సాక్షి ఎలా ఉంటుంది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు దీన్ని ఫోకస్ చేయరు, మీరు నేర్చుకోండి దయచేసి. ఎందుకు అని అంటే ఇది ఫోకస్ చేస్తే మనసులు బాధపడతాయి కదా, వామ్మో మరి నా వ్యూవర్స్ తగ్గిపోతారేమో, నా చర్చ్ మెంబర్స్ తగ్గిపోతారేమో. మనకు ఆ ప్రాబ్లం లేదు. ఏమేన్ దేవుడు వాక్యంగా బోధించాల్సిందే. ఏమే. సో మరి వాత వేయబడిన మనస్సాక్షి ఎవరికి ఉంటుంది అంటే, మనస్సాక్షి ఒకసారి అమ్మ అలా చేయకు, మనస్సాక్షిని తొక్కేశారు. సో ఈ మాటలు మాట్లాడొద్దు, మనస్సాక్షిని తొక్కేశారు. ఇంత స్వార్థంగా నువ్వు ముందుకెళ్ళొద్దు, చాలా తప్పు, మనస్సాక్షిని తొక్కేశారు. ఇంత పక్షపాతం నీకు పనికిరాదు, మనస్సాక్షిని తొక్కేశారు. ఇలాంటి డబ్బుల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మనస్సాక్షిని తొక్కేశారు. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, మనస్సాక్షిని తొక్కేశారు. అంటే మనస్సాక్షిని పటా అంటే ఎప్పుడు కూడా మనస్సాక్షి స్వరాన్ని వినలా. మీకు నచ్చింది చేసుకుంటూ పోతున్నారు, నచ్చింది చేసుకుంటూ పోతున్నారు. కానీ వీళ్ళు ఎవరంట? అబద్ధికులు. అంటే వీళ్ళు విశ్వాసులే. హల్లెలూయా అనేవాళ్ళే, స్తోత్రం అనేవాళ్ళే, నాకు దేవుడి చిత్తం కావాలమ్మా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలా, ప్రార్థనలు చేసేవాళ్ళే. వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, వేరే వాళ్ళ గురించి కాదు. ప్రార్థనలు చేసేవాళ్ళే, ఉపవాసం చేసేవాళ్ళే. వీళ్ళే మనస్సాక్షి యొక్క గద్దింపును వినకుండా మనస్సాక్షి యొక్క స్వరాన్ని కట్ చేసేసరికి ఆ మనస్సాక్షి ఏమైపోతుంది అంటే ఇక వాత వేయబడుతుందంట. అంటే ఇక చలనం ఉండదు. ఎన్ని భయంకరమైన పనులు చేసినా నేనేమి చేయనట్టే ఉంటారు. సో అంటే ఇంక వాళ్ళ జీవితంలో రిపెంటెన్స్ అనేది ఉండదు. ఎంతసేపు మసిబూసి మాయ చేయడం. సో లోపల చాలా భయంకరంగా, అంటే కొందరు భార్య భర్తలు ఉంటారు కదా, సో లోపల బాగా కొట్టేస్తాడు భార్యని కొట్టేసి ఒక ఫుల్ డ్రెస్ వేయించేసి మంచిగా రెడీ చేసుకొని బయటికి తీసుకొచ్చేటప్పుడు మీద చేసుకొని తీసుకొచ్చాడు. నా భార్య నేను చాలా ప్రేమిస్తున్నట్టు. ఆమె చెయ్యి కనుక పాపం ఆ స్లీవ్స్ కనుక పైకని చూస్తే కింద మొత్తం దెబ్బలే ఉంటాయి. ఏంటది? వాత వేయబడిన మనస్సాక్షి. నేను తప్పు చేశాను, ఇలా కొట్టడం కరెక్ట్ కాదు, ఒక మనిషికి ఉండాల్సిన లక్షణం కాదని ఆ మనస్సాక్షికి తెలియ ఇట్లా వాత వేయబడిన మనస్సాక్షి. అలా ఆ మనస్సాక్షితో వాళ్ళు ఏం చేస్తారంటే కప్పిపుచ్చుకుంటారు వాళ్ళు చేసిన తప్పులన్నిటినీ కూడా. మరి సంఘంలోకి వచ్చి లేకపోతే మీటింగ్స్లోకి వచ్చి హల్లెలూయా స్తోత్రం, నాకు దేవుడికి నచ్చినట్టు బతకాలని ఉందండి, దేవుడికి ఇష్టమైనట్టు బతకాలని ఉందండి, నా జీవితం దేవుడికే అండి, నా పిల్లల జీవితం దేవుడికే అండి, నా భార్య జీవితం దేవుడికే అండి అంటారు. అబ్బా ఎంత మంచోళ్ళు అనుకుంటాం. ఇంటికి వెళ్తే తెలుస్తుంది స్టోరీ. ఏంటి అంటే వాత వేయబడిన మనస్సాక్షి. ఈ వాత వేయబడిన మనస్సాక్షి ఎవరు? విశ్వాసులు అని చెప్పుకొనుచు వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళు అవిశ్వాసులుగా ఉన్నారు. క్రైస్తవులని చెప్పుకొనుచు వాళ్ళ ప్రవర్తనను బట్టి అవిశ్వాసులుగా ఉన్నారు. సో ఇలాంటి వాత వేయబడిన మనస్సాక్షి మనకు రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ వాత వేయబడిన మనస్సాక్షి మనకుంటే దేవుడి సన్నిధిలో మోకరించి క్షమాపణ అడగాలి. భయంకరమైన పాపాలు చేస్తారు, భయంకరమైన పాపాలు చెప్పకూడదు ఇక. సో మాట్లాడకూడని పాపాలు. సో నీ దేహము దేవుడికి ఆలయము అంటే దేహాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకొని ఈ దేహంతో చేయకూడని పనులన్నీ కూడా చేసేసి భయంకరమైన పాపాలు చేసుకొని దేవుడి దగ్గరకు వచ్చేసి హల్లెలూయా స్తోత్రం, నాకు దేవుడు అంటే ఇష్టం అనేస్తారు. వాత వేయబడిన మనస్సాక్షి. ఒక స్వార్థాన్ని మోస్తూ ఉంటారు. స్వార్థాన్ని మోసి ఎక్కడ పోయినా స్వార్థమే. మన పని నడిపించుకోవాలంటే అవతలోడి జీవితం నాశనమైనా పర్వాలేదు, నా పని జరగాలంతే. సో నేను సుఖంగా సంతోషంగా ఉండాలంటే అవతలోడి జీవితం నాశనమైనా పర్వాలేదు, కానీ మసిబూసి మాయ చేసి మంచి మాటలు చెప్పేసి నా పని జరిగించుకోవాలి. సో వాళ్ళ జీవితం ఏమైనా పోని, వాళ్ళ జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నాకు మంచిగా జరగాలి, నాకు అన్ని సాఫీగా జరగపోవాలి, సో నాకు అన్ని సాఫీగా ఉండాలి, అవతలోడి జీవితం నాశనం కానీ వాళ్ళు బాధపడని ఏడవని నాకు సంబంధంలా. వాళ్ళు ఏడ్చినా కూడా నేను పట్టించుకొని నేను మాత్రం ప్రశాంతంగా ఉండాలి. ఏంటది? వాత వేయబడిన మనస్సాక్షి. సో ఈ వాత వేయబడిన మనస్సాక్షిಗಳು క్రైస్తవులు అని చెప్పుకుంటారంట, కానీ నేను విశ్వాసులు అని చెప్పుకుంటారంట, కానీ వాళ్ళ ప్రవర్తన విషయంలో వాళ్ళు విశ్వాసము లేని వారిలాగా ఉన్నారంట. ఆమెన్. సో వాట్ వీఆర్ లెర్నింగ్, సో గాడ్ ఈజ్ ఏబుల్ టు చేంజ్ యువర్ హిస్టరీ. సో దేవుడు నీ హిస్టరీని మార్చేస్తాడు. రూతు యొక్క హిస్టరీ, మోయాబీల చీవీలు అనే రూతుని తీసుకొచ్చి యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క జినియాలజీలో ఆమెను పెట్టేసి ఆమెను గొప్పగా గణపరిచాడు. సో రూతు అంటే మోయాబీలుగా, రూతు అని అంటే యేసుక్రీస్తు యొక్క జినియాలజీలో ఉంది ఆమె, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె ఉంది. గణపరచబడిన స్త్రీ అని రూతు యొక్క హిస్టరీని మార్చేశాడు. మరి రాహబు ఒక వేశ్య కాదు, యేసయ్య యొక్క వంశావళిలో చేర్చబడిన ఒక స్త్రీ అని ఆమె హిస్టరీని మార్చేశాడు. మరి దావీదు సో ఒక గొర్రెల కాపరి కాదు, యేసుక్రీస్తు ద్వారా దేవుడి ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక రాజు, దేవుడికి హృదయానుసారుడైన ఒక హిస్టరీ మారిపోయింది. ఎందుకు అంటే వీళ్ళు నిర్మలమైన మనస్సాక్షిని దేవుని ఎదుట కలిగి ఉన్నారు.
మరి సౌలు ఒక ఫారసీ, మరి నరహంతకుడు అనే యొక్క నిందను పోగొట్టుకొని ఆ హిస్టరీని తీసివేసి అపోస్తలుడైన పౌలు అని ఆయనకు ఒక కొత్త హిస్టరీని ఇచ్చాడు. ఎందుకు అంటే వాళ్ళు మనస్సాక్షి యొక్క స్వరాన్ని వాళ్ళు విన్నారు. అంతరంగంలో ఉన్న మనస్సాక్షి యొక్క స్వరాన్ని వాళ్ళు విన్నారు. ఆమె సో ఇన్ని రోజులు చూడండి, చాలామంది, ఐ వాంట్ టు టెల్ యూ, చాలామంది హై స్పిరిచువల్ బీయింగ్స్ అవ్వాలనుకుంటారు. అంటే నేను చాలా స్పిరిచువల్ అండి, నేను చాలా ప్రార్థనా పర్రాలండి, నేను చాలా ఉపవాసాలు ఉంటానండి, మా ఇంట్లో ఏమైతే మేము ఉపవాస ప్రార్థన చేస్తామండి. గాడ్ ఫస్ట్ వాంట్స్ మోర్ దాన్ స్పిరిచువల్ బీయింగ్స్, గాడ్ వాంట్ హ్యూమన్ బీయింగ్స్. లిసన్, మోర్ దాన్ స్పిరిచువల్ బీయింగ్స్, గాడ్ వాంట్ హ్యూమన్ బీయింగ్స్. ఫస్ట్ నువ్వు బేసిక్ ఒక మనిషిలాగా బ్రతకడం మనం నేర్చుకుంటే చాలు. ఒక మనిషిలాగా బ్రతకడం, ఇతరుల కష్టాలను అర్థం చేసుకోవడం, ఇతరులను మన స్వార్థం కొరకు వాడుకోకుండా ఉండడం, ఇతరుల యొక్క కష్టంలో ఒక సహాయాన్ని మనం చేయడం, ఇది మంచి మనిషికి ఉండే లక్షణాలు. నువ్వు సూపర్ స్పిరిచువల్ అయిపోయి పొద్దున్న లేస్తే హల్లెలూయా, పొద్దున్న లేస్తే దేవుడు చిత్తం, పొద్దున్న లేస్తే దేవుడు, ఇవన్నీ అవసరమే లేదు. సో పౌలు గారు ఏం చెప్తున్నారు? నా హల్లెలూయా నాకు సాక్ష్యం ఇస్తుంది, నా సేవ నాకు సాక్ష్యం ఇస్తుంది, నా బైబిల్ జ్ఞానం నాకు సాక్ష్యం ఇస్తుంది చెప్పట్లా. నా నిష్కల్మషమైన మనస్సాక్షి దేవుడి ఎదుట సాక్ష్యం ఇస్తుంది. సో నీకు ఒక ఆశీర్వాదకరమైన జీవితం కావాలంటే, నీకు ఒక మంచి ఆరోగ్యము, నీ ఎముకలు క్షీణించకుండా, నీ అవయవాలు నశించకుండా, నీ లోపల ఉన్న స్వార్థం ఏం చేస్తుంది తెలుసా? స్వార్థము నీ యొక్క కుళ్ళు పట్టినట్టు నీ అవయవాలకు పట్టేసి నశింపజేస్తుంది. ఆ యొక్క కుళ్ళు, కొందరి మీద చాలా జలసి పెట్టుకుంటారు కదా, ఆ జలసి నీ ఎముకలను చెదలు పట్టిస్తుంది. ఇవన్నీ స్పిరిచువల్ రీజన్స్ ఆఫ్ యువర్ డిజీజెస్. మన వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. చెప్తాను ఒకసారి, ద డయాగ్నోసిస్, స్పిరిచువల్ డయాగ్నోసిస్ అని ఒకసారి క్లాస్ తీసుకుందాం. సో కుళ్ళు కుతంత్రాలు, ఈ జలసీలు ఉన్న వాళ్ళందరికీ ఎముకల ప్రాబ్లమ్స్ వస్తాయి, బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. జలసీ ఉన్న వాళ్ళకి, కోపం ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఎముకల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో స్వార్థముతో ఉన్న వాళ్ళకి, సో భయంకరమైన అవయవాలన్నీ కుళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కొక్కటి అవయవాలు పనిచేయవు, ఎందుకంటే స్వార్థంతో వాళ్ళు ఉంటారు. సో నీకు ఇంత స్వార్థం అని అవయవాలే పనిచేయాలని శిక్షలాగా వస్తుంది. సో ఇవన్నీ కూడా భయపెట్టడానికి చెప్పట్లేదు. దీస్ ఆర్ ద స్పిరిచువల్ ట్రూత్స్. ఎవరు చెప్పరు, నేర్చుకోండి. సో యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే నీకు తెలిస్తేనే కదా, కోవిడ్ బయటికి మాస్క్ లేకుండా వెళ్తే కోవిడ్ వస్తుందని చెప్తేనే కదా మనం మాస్క్ వేసుకొని ప్రొటెక్ట్ అయ్యాం, అవునా కదా? సో చేతులు కడుక్కోకపోతే కోవిడ్ వచ్చేస్తే చేతులు కడుక్కుంటున్నాం కాబట్టి ప్రొటెక్ట్ అయ్యాం కదా. సంబడి హ్యాస్ టు ప్రీచ్ దిస్, సంబడి హ్యాస్ టు సే దిస్ విత్ బోల్డ్నెస్. ఎవరో ఒకరు చెప్పాలి. ద రీజన్ బిహైండ్ యువర్ సిక్నెస్, ద రీజన్ బిహైండ్ యువర్ డిజీజ్ మేబీ సమ్ సిన్. నీ యొక్క ఆ రోగానికి వెనకాల ఉన్నది మేబీ ఒక పాపమేమో, నీ రోగానికి వెనకాల ఉన్నది మేబీ ఒక కుళ్ళేమో, మేబీ ఒక జలసీ ఏమో. సో చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక డిజీజ్కి, ఒక శ్రమకి చాలా రీజన్స్ ఉన్నాయి. మేబీ అదేమో ఒకసారి దేవుడి దగ్గర సరి చేసుకుంటే పోలా, అదేం పెద్ద లక్షలు పెట్టే పని కాదు కదా. ఏసే మరి ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు చూపినాయన, నేను పశ్చాత్తాపడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు కరెక్ట్ మై సెల్ఫ్ లార్డ్. నేను చాలా కరెక్ట్ అండి, ఎందుకు వస్తుందో నాకు తెలియదండి. బ్యాక్ చూసుకో, గో అండ్ సీ యువర్ బ్యాక్. ఏం చేసావు, ఏం దాచిపెడుతున్నావు, ఏ వాత వేయబడిన మనస్సాక్షిని కలిగి ఉన్నావు, చెక్ ఇట్. సో వెన్ యూ చెక్ యూ విల్ ఫైండ్ ఇట్. ఎవరి మీదైనా జలసీ కలిగి ఉన్నావు, ఎవరి మీదైనా ఈగో కలిగి ఉన్నావేమో, ఎవరి మీదైనా అసూయలు కలిగి ఉన్నామో, చెక్ యువర్ కాన్షియన్స్. నీ మనస్సాక్షి ద్వారా ఒకసారి చెక్ చేసుకో. వాటన్నిటిని దేవుడి దగ్గర తీసుకొచ్చి ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, గాడ్ విల్ చేంజ్ యువర్ హిస్టరీ. ఆమేన్. సో మరి రేహబు మంచి లైఫ్ స్టైల్ లేదా ఆమెకి? ఆ మనస్సాక్షి యొక్క స్వరాన్ని ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చి వినిందో, సో షీ బికేమ్ అ బ్లెస్డ్ ఉమెన్. మరి దావీదుకి మంచి స్టోరీ ఏమైనా ఉందా? మరి ఉరియా భార్యని ఇలా చేసేసుకున్నాడు, ఉరియాని చంపేశాడు. మరి బెత్షెబా విషయంలో భయంకరమైన పాపం చేశాడు, ఆయన హిస్టరీ కూడా బ్యాడే. కానీ ఎప్పుడైతే మనస్సాక్షి స్వరాన్ని విని దేవుడి దగ్గరకు వచ్చి, లార్డ్ ఐ వాంట్ టు కరెక్ట్ మై సెల్ఫ్, నేను నీతో కరెక్ట్ చేయాలనుకుంటున్నాను అయ్యా, బాల్య పాపములు క్షమించినాను. దట్ ఈస్ ద రిపెంటెన్స్ ఆఫ్ డేవిడ్. బాల్య పాపములు క్షమించినాను, చీకట్లో చేసిన పాపములు క్షమించి ఇవన్నీ నన్ను క్షమించు ప్రభా అని ఎప్పుడైతే దావీదు దేవుడి సన్నిధిలో మోకరించాడు, నా హృదయానుసారుడా, మరి నీ సింహాసనము తరతరములు స్థిరపరచబడుతుంది అని డేవిడ్ యొక్క హిస్టరీని దేవుడు మార్చేశాడు. నువ్వు బైబిల్ యొక్క వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకాలి, దట్ ఈస్ సెకండరీ. సో నేను హైపర్ స్పిరిచువల్గా ఉండాలి, దట్ ఈస్ సెకండరీ. నేను చాలా ప్రేయర్ఫుల్ అండి, మీరు చాలా ప్రేయర్ఫుల్ అండి, అవన్నీ సెకండరీ. ఫస్ట్ బికమ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఒక మంచి మనిషిగా మారు. సో క్రైస్తవుడు అని పిలుచుకున్నా అది తర్వాత సంగతి. ఒక మంచి మనిషిగా మరి ఒక మంచి హృదయం వీ హ్యావ్ టు క్యారీ ఇట్. దెన్ గాడ్ ఈస్ రెడీ టు చేంజ్ యువర్ హిస్టరీ. ఆమేన్. సో యూ క్యారీ అ గుడ్ హార్ట్, యూ క్యారీ అ గుడ్ క్యారెక్టర్, యూ క్యారీ అ గుడ్ పర్సనాలిటీ. ఒక మంచి మనిషిలాగా బతుకు. ఆత్మలో బ్రతకడం తర్వాత సంగతి. ఫస్ట్ ఆత్మలో ఎదగాలని అసలు మనిషికి ఉండాల్సిన లక్షణాలు పోగొట్టుకుంటున్నారు క్రైస్తవులు. బేసిక్ మనుషులకు ఉండాల్సిన లక్షణాలు కూడా ఉండట్లేదు. ఇట్స్ అ సింపతి, ఇట్స్ అ ప్యాథటిక్. చాలా ఏడవలసిన విషయం. బయట అన్యులు మేలండి, క్రైస్తవుల కన్నా అన్యులు మేలంటారు. ఎందుకంటే బేసిక్ మనుషులకు ఉండాల్సిన లక్షణాలు కూడా ఉండవు. క్రైస్తవుల ఫ్యామిలీస్కి వెళ్ళి చూడాలండి, ఎంత పక్షపాతము. భార్య భర్త మీద, భర్త భార్య మీద. భర్తలకు లోబడని భార్యలు ఎవరు? మోకరించే భార్యలే.
భార్యను ప్రేమించని భర్తలు మోకరించే భర్తలే. అక్క చెల్లెళ్ళ మధ్యలో గొడవలు, మరి క్రైస్తవుల కుటుంబాలే, ప్రేయర్ఫుల్ అనుకునే కుటుంబాలే. సో మధ్యలో దోషాలు, గొడవలు. ఎందుకంటే ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కాలా. ఫస్ట్ యూ హ్యావ్ టు బికమ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓన్లీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ కెన్ బికమ్ ఎ గుడ్ స్పిరిచువల్ బీయింగ్. ఒక మంచి మనిషిగా నువ్వు మారితేనే మంచి ఆత్మీయ వ్యక్తిగా నువ్వు మారగలుగుతావు. ఫస్ట్ లెట్ us చేంజ్, లెట్ us హియర్ అవర్ కాన్షియన్స్. మన మనస్సాక్షిని విందాం. దేవుడు ఒక గిఫ్ట్ లాగా పెట్టాడు మనస్సాక్షిని. వాక్యం వింటానండి, వాక్యం పాటిస్తాం. ఫస్ట్ మనస్సాక్షిని విను. మనస్సాక్షి ఏం చెప్తుంది? మనస్సాక్షిని ఎన్నిసార్లు వాత వేసిన మనస్సాక్షిలాగా మనం మార్చుకున్నాం. ఈ మనస్సాక్షిని ఎన్నిసార్లు అలా తొక్కి పడేసాం మనం. ఇది తప్పు, ఇలా చేయొద్దు అంటే ఆ మనస్సాక్షిని ఎన్నిసార్లు మనం మూలకు పడేసాం. ఆ మనస్సాక్షి యొక్క స్వరాన్ని మనం ఎప్పుడైతే వింటాం, ఆ మనస్సాక్షి యొక్క గద్దింపుకి ఎప్పుడైతే మనం లోన్ అవుతామో ఒకటొకటి నీ ఆర్గన్స్ పనిచేస్తాయి. ఏమేన్ సో ఒక చిన్న టెస్ట్ మనీ నేను ఎప్పుడు అంటే అది బుక్ నాకు సరిగ్గా గుర్తుకులేదు. సో చదువుతా ఉంటే ఒక స్టోరీ అనమాట. ఏంటి అంటే ఒక పాస్టర్స్ వైఫ్. ఇది రియల్ స్టోరీ, ఆ పేర్లు ఇవ్వలేకపోతున్నాను, ఐఎమ్ సారీ, దొరికితే చెప్తాను. సో ఆ పాస్టర్స్ వైఫ్ ఏంటంటే ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. సో బ్రెయిన్ ట్యూమర్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం 6 months, మ్యాక్సిమం 3 to 6 months. సో 3 months కన్నా ఎక్కువ బ్రతికే ఛాన్స్ లేదు అని చెప్పారంట. అయితే యేసు రక్తమే జయమన్నారు. ఎందుకంటే పాస్టర్స్ కదా, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. హైలీ అనాయింటెడ్ పీపుల్ దగ్గరికి, అంటే ఇట్లా ఉఫ్ అంటే మొత్తం జనాలు పడిపోయి అంత హైలీ అనాయింటెడ్ జనాల దగ్గర పోయి ప్రార్థనలు చేసుకున్నారు. సో అభిషేకం అని అటు తిరిగారు, అందరితో ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన చేశారు. యేసు రక్తమే జయం, నాకు విశ్వాసం ఉంది, యేసే నన్ను రక్షిస్తాడు, ఎర్ర సముద్రాన్ని నిలిచాడు, నన్ను రక్షిస్తాడు, బండ నుంచి నీళ్ళు తెచ్చాడు, నన్ను రక్షిస్తాడు, మన్నా గురిపించాడు, నన్ను రక్షిస్తాడు, మృతులను లేపాడు, నన్ను రక్షిస్తాడు. ఇవన్నీ చేశారు, ఏది వర్కౌట్ అవ్వాల. ఆ యొక్క క్యాన్సర్ పెరుగుతా పోతుంది. సో లాస్ట్కి ఇక 3 నెలల కంటే ఎక్కువ బతుకోని డాక్టర్ చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆమె హాస్పిటల్ మెట్లు దిగుతా వస్తుందో పరిశుద్ధాత్మదేవుడు మనస్సాక్షితో ఏకమై అన్నాడంట, ఫర్గివ్ యువర్ ఫాదర్ అన్నాడంట. ఫర్గివ్ యువర్ ఫాదర్ అనేసరికి ఇంకా 3 నెలల్లో చచ్చిపోతుంది కదా. ఇంకా చచ్చిపోయే ముందు మా డాడీ నన్ను ఫర్గివ్ చేద్దామని, వాళ్ళ డాడీ చాలా భయంకరమైన వ్యక్తి అంట. ఈమెను చాలా భయంకరంగా అబ్యూజ్ చేశాడంట, కొట్టడం, తిట్టడం, ఇంకా అన్ని, ఇంకా నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ హీ డిడ్ టు హర్. ప్రతి ఒక్కటి కూడా ఆమెకు చాలా అన్యాయం చేసి ఆయన యొక్క బ్యాడ్ ప్రవర్తన వల్ల ఆయన జైల్లో ఉన్నాడు. సో ఈమె భర్తతో చెప్పిందంటే మనం మా డాడీ దగ్గరికి వెళ్దామంటే ఆయన సరిగా ఎలాగ చనిపోతుంది కదా, సరే వెళ్దామని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ కూతురు చూడగానే వాళ్ళ డాడీ ఏడవడం మొదలుపెట్టి ఐఎమ్ సారీ అన్నాడంట. సో వీళ్ళిద్దరు కూడా ఇంకా ఏడ్ చేసుకొని, ఇంకా డాడీ నేను ఫర్గివ్ చేస్తున్నాను, ఆర్ ఫర్గివ్ విత్ మై హోల్ హార్ట్, నా యొక్క హృదయపూర్వకంగా నేను నిన్ను క్షమిస్తున్నాను, నీ మీద కోపం పెట్టుకొని చనిపోవాలని నాకు లేదు, సో మరి నేను నిన్ను క్షమిస్తున్నానని ఇంటికి వెళ్ళిపోయిందంట. 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, 9 నెలలు అయిపోయింది, చచ్చిపోట్లా. వీళ్ళు చచ్చిపోట్లా. ఏం జరుగుతుంది అసలు? హాస్పిటల్కి వెళ్ళేసరికి ట్యూమర్ లేదంట. సి, ద ట్యూమర్ ఈస్ గాన్. సమ్ టైమ్స్ యువర్ డిజీజ్ ఈజ్ అ రీజన్. ఒక రీజన్ని బట్టి ఒక్కొక్కసారి వస్తుంది. వీ హ్యావ్ టు కరెక్ట్. చెప్పరు చాలా మంది అనాయింటింగ్ ప్రార్థన చేసి, ఏది అనాయింటింగ్ ప్రార్థన చేసినా ఇంకెందుకు పోట్లా? కోవిడ్ హైలీ అనాయింటెడ్ పీపుల్ ఆర్ ప్రేయింగ్. ఎందుకు కోవిడ్ పోట్లా? దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ ఇట్. దెర్ ఈజ్ అ నీడ్ ఆఫ్ కరెక్షన్. ఒక కరెక్షన్కి రీజన్ ఉంది. చెప్పరు ఎంతసేపు దేవుడి కృప అండి, కృప, దేవుడి పాదాల దగ్గర వేడుకుందామండి, దేవుడు చేస్తాడు. మరి సంవత్సరం నుంచి వేడుకుంటున్నాం, ఎందుకు జరగట్లా? సో ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు ఎందుకు కోవిడ్ని తీసేయట్లా? ఎందుకు మళ్ళీ కొత్త స్ట్రెయిన్ వచ్చింది? సో గాడ్ ఈస్ టీచింగ్. సీ, దీస్ ఆల్ ఆర్ ద స్పిరిచువల్ రియాలిటీస్. సో వీ వాంట్ టు హైడ్ ద ఫ్యాక్ట్స్. నవడేస్ క్రిస్టియానిటీ డోంట్ వాంట్ టు ఫేస్ ద ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ని ఫేస్ చేయదు. ఇది ఫ్యాక్ట్ నచ్చదు, వాళ్ళ లైఫ్ చేంజ్ చేసేయాలండి. వినొద్దు, అమ్మ ఇంత హార్ష్గా మాట్లాడితే చాలా కష్టం అండి, మాకు దేవుడికి స్తోత్రం, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అమ్మ ఏడవకమ్మ, మంచిగుండమ్మ, అది చాలండి మాకు వాక్యం. ఫ్యాక్ట్స్ మాకు వద్దండి. We don't want facts. See, we have to learn the facts. The time has come. So మనం facts నేర్చుకోవాలి. God want to change your history. You have to face the facts. You have to learn about the facts. You have to move according to the facts. ఆ facts మనం నేర్చుకోవాలి. There is a reason for your disease. There is a reason for your problem. There must be a reason. So నీకున్న రీజన్కి ఏదో ఒకటి వెనకాల ఉండి ఫైండ్ ఇట్ అవుట్. దాన్ని దాన్ని దేవుని సన్నిధిలో కూర్చొని ఊరికే విశ్వాసం అని ఏమంటారు, వేర్లు లేని విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయొద్దు. వేర్లు లేని విశ్వాసం కాకుండా దేవుడి దగ్గర కూర్చొని, లార్డ్ షో మీ వాట్ ఐ హ్యావ్ టు కరెక్ట్. యేసయ్య నాకు చూపించిన ఆయన నా మనస్సాక్షిని, మా వాతబడిన మనస్సాక్షిని మరలా జీవమీ దేవా. నా మనస్సాక్షి చచ్చిపోయిందేమో నాయన, నేను ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు, నా స్వార్థం నా కళ్ళకు కనబడట్లా, గొప్ప స్వార్థంతో నిండబడి ఉన్నాను, అవతల జీవితాలు నాశనం అవుతున్నా నాకు పట్టట్లేదు, అవతల నా కళ్ళ ముందు ఎక్కి ఏడుస్తున్నా నా హృదయం కరగట్లేదు, నా పిల్లలు ఏడుస్తున్నా నా హృదయం కరగట్లేదు, నా తల్లిదండ్రులు ఏడుస్తున్నా నా హృదయం కరగట్లేదు.
సో ఒక వాత వేయబడిన మనస్సాక్షి ఉంది. నా బిడ్డ నా ముందు ఎక్కెక్కేడుస్తున్నా నా కళ్ళకు కనబడట్లా, నా తల్లి నా ముందు ఎక్కెక్కేడుస్తున్నా నా కళ్ళకు కనబడట్లా, నా అన్నదమ్ములు నా ముందు ఎక్కెక్కేడుస్తున్నా నా కళ్ళకు కనబడట్లా. వాత వేయబడిన మనస్సాక్షి ఉంది. వాత వేయబడిన మనస్సాక్షిని దేహాన్ని మొత్తం వాత వేయక మునిపే చేంజ్ యువర్ హిస్టరీ, చేంజ్ యువర్ హిస్టరీ. గో టు గాడ్. ఏసే నా మనస్సాక్షి స్వరాన్ని నేను వినాలి నాయన. ఏసే ఈ మనస్సాక్షి యొక్క స్వరమును నేను వినాలి. అయ్యా నీ మనస్సాక్షి నాయన నువ్వు నాకు ఒక గిఫ్ట్ లాగిచ్చావు. ఐ వాంట్ టు హియర్ దట్. ఐ వాంట్ టు ఫేస్ ద ఫ్యాక్ట్స్. ఐ వాంట్ టు ఫేస్ ద ఫ్యాక్ట్స్ లార్డ్. మరి ఈ సత్యాన్ని నేను గ్రహించాలని ఆశపడుతున్నాను. సత్యాన్ని హైడ్ చేయాలని కాదు, సత్యాన్ని మూసిపెట్టాలని కాదు. అసలు హూ ఐ యామ్, నేనెవరు, ఏదో స్పిరిచువల్ బీయింగ్ అవ్వడం కాదు. నేను ఒక మంచి మనిషిని అవ్వాలని అనుకుంటున్నాను ప్రభా. మేడ్ మీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. నన్ను ఒక మంచి వ్యక్తిలాగా మార్చు. నువ్వు మంచి వ్యక్తి అయ్యేంత వరకు మంచి సేవకుడు కాలేవు. మంచి వ్యక్తి అయ్యేంత వరకు మంచి సేవకురాలు కాలేవు. మంచి వ్యక్తి అయ్యేంత వరకు ఒక మంచి ప్రార్థనా పరురాలు కాలేవు. నువ్వు నడిపేది సండే స్కూల్ అయినా, నువ్వు నడిపేది చర్చ్ అయినా, నువ్వు ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ నడిపినా, ఒక మంచి వ్యక్తివి కానిది ఒక మంచి ఆత్మీయ వ్యక్తిగా నువ్వు మారలేవు. నువ్వు ఎన్ని ప్రార్థనలైనా చేయి, వేస్ట్. అయ్యా నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదు, అయ్యా నీ నామంలో అద్భుతాలు చేయలేదు, నువ్వెవరో నాకు తెలియదు అంటారు. ఈ ప్రార్థన ఏంటి, నీ సండే స్కూల్ ఏంటి, లేకపోతే ఈ చిన్న చిన్న చర్చిలు ఏంటి, పట్టించుకోవడానికి. నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? అందుకే పౌలు గారు అంటున్నారు, నా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుండగా. హల్లెలూయా. సో చూడండి, రూత్, ఈ రేహబ్, దే డోంట్ నో. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదు, వాళ్ళ దగ్గర బుక్స్ లేవు. మనకు ఇంతలా బుక్స్ పెట్టుకొని ఉన్నాం. అవునా, దీంట్లో వర్షన్స్ మళ్ళీ మనకి కేజేవి, ఎన్ఐవి, ఎన్ని వర్షన్స్, ఇవన్నీ చదువుకోవచ్చు. పొద్దున్న లేసే మెసేజ్లు, వాట్సాప్లో మెసేజ్లు, యూట్యూబ్లో మెసేజ్లు, ఫేస్బుక్లో మెసేజ్లు, ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ చూసి మనస్సాక్షిని వాత వేసి కూర్చోబెడుతున్నాం. కానీ వాళ్ళకి అవన్నీ లేనప్పుడే ఆ మనస్సాక్షి యొక్క స్వరాన్ని విని వాళ్ళ హిస్టరీని మార్చుకున్నారు. ఏమే. సో టుడే ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సో మెనీ పీపుల్ విల్ నాట్ డేర్ టు అడ్రస్ దిస్. చాలా మంది దీన్ని అడ్రస్ చేయడానికి డేర్ చేయరు. సో ఎందుకంటే ఎందుకు వచ్చిన కాంప్లికేషన్స్, చిన్న చిన్న స్టోరీలు చెప్పుకొని 2-3 మాటలు చెప్పుకొని సంఘాన్ని పెంచేసుకుంటే సరిపోద్ది, ఫేమస్ అయిపోతే సరిపోద్ది. నో, వీ డోంట్ వాంట్ దట్. వీ వాంట్ పీపుల్ టు బి చేంజ్డ్. సో మనుషులు మారాల, మనస్సాక్షులు సిద్ధపరచబడాలి, ఆత్మలు మారాల, దేవుడి కొరకు సిద్ధపరచబడాలి, ఒక మంచి మనుషులు తయారవ్వాలి. క్రైస్తవులు అంటే ఇలాంటి వాళ్ళు అని మార్చబడాలి. సో వీ షుడ్ గెట్ సమ్ ఐడెంటిటీ. ఇప్పుడు ఎట్లుందండి మన ఐడెంటిటీ ఎట్లుంది? ఇప్పుడు క్రైస్తవుల అబ్బా మన క్రైస్తవులను నమ్మొద్దని క్రైస్తవులు అంటారు. ఎందుకు అంటే ఆత్మ అనుకుంటే అసలు మనుషులకు ఉండడం మర్చిపోయారు. ఒక ఏడుపు పట్టదు, ఒకరి జీవితం నాశనం అవుతుందంటే పట్టదు, అసలు ఏమి పట్టదు. నా స్వార్థం, నా సంతోషం, నా డబ్బు, నా పేరు, నేను ఆత్మీయత బయట మాత్రం చూపించుకోవాలి. ఐఎమ్ సో గుడ్ అన్నట్టు చూపించుకోవాలి. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. నో. సో టైం దేవుడు ఇచ్చాడండి. సి, ది కోవిడ్ ఈజ్ అ వార్నింగ్. ద కోవిడ్ ఈజ్ అ గ్లోబల్ వార్నింగ్ టు ద పీపుల్, ఎస్పెషల్లీ టు ద క్రిస్టియన్స్. క్రైస్తవులకి కోవిడ్ అనేది ఒక వార్నింగ్. మీరు ఎంతైనా ప్రార్థన చేయండి, ఇది పోదు. ఎంతైనా చేయండి, పోదు. అంటిల్ అన్లెస్ యూ చేంజ్. నువ్వు చేంజ్ అయ్యేంత వరకు కూడా ఆ ఫియర్ నీకు అలానే ఉంటుంది. నువ్వు చేంజ్ అవ్వాలి, మనస్సాక్షిని మార్చుకోవాలి, అంతరంగాన్ని మార్చుకోవాలి, దేవుడి సన్నిధికి రావాలి, మోకరించాలి. అయ్యా మరి మంచి మనస్సాక్షిని నాకు ఇవ్వు, మనస్సాక్షి స్వరాన్ని వినే ఆ గుణమును నాకు ఇవ్వు నాయన. ఎంతమంది క్రైస్తవులు అండి, ఎంతమంది క్రైస్తవులు హల్లెలూయా ఆమేన్ అనేవాళ్ళు. దే ఆర్ సెల్లింగ్ దేర్ బాడీస్. వాళ్ళ శరీరాలను అమ్ముకుంటున్నారు, వాళ్ళ శరీరాలని ఆ పాపానికి అప్పచెప్పుకుంటున్నారు. ఆ ఊర్లలో వెళ్తే అయితే కొన్ని భయంకరంగా వినిపిస్తాయి. పాస్టర్ గారు ఇలా చేశారు, లేకపోతే చర్చ్ సంఘ సభ్యులు ఇలా చేశారు, ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు? మనస్సాక్షిని చంపేసి పెట్టారు. డబ్బుల్లో ఇలా లాండరింగ్ చేశారు, డబ్బులు ఇలా చేశారు. ఎందుకు? మనస్సాక్షిని చంపేసి పెట్టారు. కానీ గాడ్ వాంట్ టు చేంజ్ యువర్ హిస్టరీ. మరి నరాంతకుడైన సౌలుని దేవుడు ఎలా అపోస్తలుడైన పౌలుగా మార్చాడు, మరి భయంకరమైన కార్యము చేసిన దావీదుని నా హృదయానుసారుడనే హిస్టరీ ఎలా మార్చాడు, మరి వేశ్యగా ఉన్న రేహబుని ఒక ఆశీర్వదింపబడిన స్త్రీగా మార్చాడు, ఒక అన్వాంటెడ్ జనరేషన్ నుంచి వచ్చిన మోయాబు స్త్రీ అయిన రూతుని ఒక ఆశీర్వదింపబడిన స్త్రీగా మార్చాడు. దేవుడు నీ హిస్టరీని కూడా మార్చాలనుకుంటున్నాడు. హీ ఈజ్ రెడీ టు చేంజ్ యువర్ హిస్టరీ. ఆర్ యూ రెడీ? దట్స్ ఇట్. ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ హిస్టరీని మారడానికి. నువ్వు ఆయనతో కోఆపరేట్ చేస్తావా? సో సిక్ బేబీ అండి, ఎప్పుడు చూడు ఏదో ఒక రోగం చేత కాదు, ఎప్పుడు లేస్తే అసలు పని చేత కాదు అనే నీ హిస్టరీని ఎంత బలంగా ఉంటుందంటే, ఎంత బలంగా ఉంటాడంటే డ్రైవ్ చేయండి, ఏం చేయండి, చాలా బలంగా ఉంటాడనే హిస్టరీ నీకు కావాలా? కమ్ టు జీసస్. సో యేసే దగ్గరికి రా. ఎన్ని చేసినా నా హృదయంలో సంతోషం రాలేదు, కమ్ టు జీసస్. యేసే దగ్గరికి రా. యేసే దగ్గరికి వచ్చేసి ఆ మనస్సాక్షిని యేసేకి అప్పచెప్పు. అయ్యా నా మనస్సాక్షిని నీకు ఇస్తున్నాను. క్రైస్తవుగా మారడం తర్వాత సంగతి, కానీ ఒక మంచి మనిషిగా నన్ను మారు. ఏదైనా తోటలో ఆదామును నువ్వు తయారు చేసినప్పుడు ఆదాము యొక్క గుణగణాలు, ఆదాము యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో, ఆ పండు తినక మునుపు ఆదాము యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో అలాంటి నిష్కల్మషమైన మనస్సాక్షిని నాకు దయచేయనైనా. ఐ వాంట్ టు బికమ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. నీ హిస్టరీ మార్చాలి అంటే నువ్వు కడుపు మాడిపోయేటట్టు ఉపవాసం తర్వాత సంగతి, బైబిల్ 100 సార్లు చదవడం తర్వాత సంగతి. ఫస్ట్ బికమ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్.
ఒక మంచి మనిషిలాగా మారి దేవుడు నీకు గిఫ్ట్గా ఇచ్చిన ఆ మనస్సాక్షి యొక్క స్వరాన్ని ఎప్పుడైతే వింటావో అప్పుడు దేవుడు నీ హిస్టరీ మార్చేస్తాడు. నీ మోకాలు నొప్పులు పోతాయి. సో నీ లివర్లు, నీ కిడ్నీలు, నీ ప్యాంక్రియాస్ ఇవన్నీ పనిచేయడం మొదలు పెడతాయి. నీ థైరాయిడ్ పనిచేయడం మొదలు పెడుతుంది. ఆ క్యాన్సర్ ఎగిరిపోయింది ఎందుకు? ఒక్క క్షమాపణతో. సో ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడి యొక్క మంచి మనిషి అనే లక్షణాలు నీ లోపలికి వస్తాయో ఆ లక్షణాలతో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, దేవుడు నిన్ను మహా గొప్పగా గణపరుస్తాడు, నీ యొక్క సేవను విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. సో గాడ్ వాంట్ టు చేంజ్ ద హిస్టరీ. ఆర్ యూ రెడీ టు కోఆపరేట్ విత్ హిమ్? సో దేవుడు నీ హిస్టరీని మారాలనుకుంటున్నాడు. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. మనస్సాక్షిని వాత వేయకుండా మనస్సాక్షి స్వరాన్ని, అమ్మ మాట వినాలి, అక్క మాట వినాలి, చెల్లె మాట వినాలి, ఇవన్నీ కరెక్టే. లోబడి ఉండాలండి, తల్లిదండ్రులకు లోబడి కరెక్టే, భర్తకు లోబడాలి కరెక్టే, భార్యను ఇవన్నీ కరెక్టే. కానీ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నీ అంతరంగంలో ఉన్న మనస్సాక్షికి నువ్వు లోబడు. వాత వేయబడే మనస్సాక్షి వరకు వెళ్ళకు. నీ అంతరంగంలో ఉన్న మనస్సాక్షి యొక్క స్వరాన్ని వింటే దేవుడు నిన్ను దినదినము అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. సో ప్రైజ్ గాడ్. హోప్ యూ గాట్ ద మెసేజ్. సో దేవుడు నీ హిస్టరీని మార్చాలని రెడీగా ఉన్నాడు. సో దేవుడు నీ నుంచి కోరుకునేది ఒకే ఒకటి. నీ డబ్బు కాదు, నీ ధనము కాదు, నీకు ఎంతైనా ఉండొచ్చు. నీ స్టేటస్ కాదు, నువ్వు ఒక పెద్ద హై లెవెల్లో గెజిటెడ్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే ఒక డాక్టర్, లాయర్, ఏదైనా ఒక పెద్ద పొజిషన్లో నువ్వు ఉండొచ్చు. అవన్నీ దేవుడికి అవసరంలా. నువ్వు ఒక మంచి మనిషిగా మారు, నేను నిన్ను హిస్టరీని మార్చేస్తాను. ఆమె సిక్నెస్ నుంచి ఆశీర్వాదానికి నేను నిన్ను మార్చేస్తాను. సో నీకు ఆ రోగం నుంచి స్వస్థతకు నేను మార్చేస్తాను. పేదరికం నుంచి ధనవంతురాలుగా నేను మార్చేస్తాను. ఎప్పుడు నీ మనస్సాక్షి యొక్క స్వరాన్ని నువ్వు విను. మనస్సాక్షిని వాత వేయకుండా అంతరంగంలో వస్తున్న గద్దింపులకు నువ్వు లోబడుతూ, మనుషులకు వినడం తర్వాత సంగతి, కానీ నీ అంతరంగంలో ఉన్న నీ మనస్సాక్షికి నువ్వు లోబడతా ఉంటే నువ్వు ఒక మంచి మనిషిగా మారుతావు, నువ్వు గొప్పగా ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. సో ప్రైజ్ గాడ్. హోప్ యూ గాట్ ద మెసేజ్. సో దేవుడు నీ హిస్టరీని మారుతాడు. బీ రెడీ. సో కేవలం మీ మనస్సాక్షి స్వరాన్ని వినండి. యూ విల్ బి బ్లెస్డ్. ఆమేన్. సో ప్రైజ్ గాడ్. లెట్స్ ఆల్ ప్రే. సో షేర్ దిస్ మెసేజ్. ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ మెసేజ్, బట్ ఇట్స్ నీడెడ్. చాలా సెన్సిటివ్ మెసేజ్. కొందరికైతే రంపంతో కోసినట్టు ఉంటుంటుంది ఈ వాక్యం వింటున్నప్పుడు, బట్ ఇట్స్ నీడెడ్. సంబడి హ్యాస్ టు ప్రీచ్, యూనో. మరి బోధించకపోతే ఈ వినే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? వీ హ్యావ్ టు ప్రీచ్ ఆన్ దిస్. సో మనం బోధించాల్సిందే ఇలాంటి విషయాలు. సో కొందరికి రంపంతో కోసి రాళ్ళతో కొట్టినట్టు ఉంటుంది ఈ మెసేజ్ వింటున్నప్పుడు. వామ్మో, నా గురించే చెప్తుంది, ఎవరని చెప్పారా ఏంటి ఈమెకి? సో మా చర్చిలో కూడా నేను మాట్లాడుతూ ఉంటే కిందకు పోయి వాళ్ళు గొడవపడతారంట. నువ్వే చెప్పావు పాస్టర్మకి నా గురించి, నువ్వే చెప్పావు పాస్టర్మ గారు. పరిశుద్ధాత్ముడు సైలెంట్గా ఉంటాడు, ఆయన అన్ని చెప్పేస్తాడు, అందరి హిస్టరీలు చెప్పేస్తాడు ఆయన. మనం ఎంతైనా నాటకాలు చేయొచ్చు. హోలీ స్పిరిట్ గాడ్ రివీల్స్ ఎవ్రీథింగ్. సో మనుషులను హర్ట్ చేయొద్దని మనం సైలెంట్గా ఉంటాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాక్సిమం చాలా సార్లు రివీల్ చేస్తాడు. మేబీ కొన్ని మేము మిస్ అవ్వచ్చు, కానీ చాలా సార్లు పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తాడు. సో గాడ్ ఈజ్ రివీలింగ్ టుడే. మేబీ ఇట్స్ యూ, మేబీ మీరేనేమో, మేబీ ఆ వాత వేయబడిన మనస్సాక్షి ఉందేమో, మేబీ ఆ స్వార్థను ఎంటర్టైన్ చేస్తున్నా. లెట్ us check ourselves. Amen. So let's all pray. So thank you Jesus, thank you Lord. యేసయ్యా నీకు స్తోత్రం నాయన, వందనాలు తండ్రి. ప్రభా మరి మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు అయ్యా. నీకు కావాల్సింది క్రైస్తవులు కాదు నాయన, మంచి మనుషులు నీకు కావాలి ప్రభా. క్రైస్తవులు మంచి మనుషులుగా మార్చబడితే సరిపోతుంది నాయన. అవునేసే వాళ్ళని గొప్పగా ఆశీర్వదించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఏసే నువ్వు హిస్టరీ మార్చే దేవుడవు ప్రభా. రూతు తన మనస్సాక్షిని వినింది, రేహబు తన మనస్సాక్షి యొక్క స్వరాన్ని వినింది అయ్యా. దావీదు తన మనస్సాక్షి స్వరాన్ని విన్నాడు అయ్యా. మరి అబ్రహాము తన మనస్సాక్షి యొక్క స్వరాన్ని విన్నాడు. యేసయ్యా మరి నేను కూడా నా మనస్సాక్షిని వినేటట్లు కృప దయచేయి. వ్యూవర్స్ అందరూ కూడా వాళ్ళ మనస్సాక్షి యొక్క స్వరాన్ని వినేటట్లు కృప దయచేయి. ఆ వాత వేయబడిన మనస్సాక్షి కాకుండా నాయన, ఆ స్వార్థము నుంచి, ఆ జలసీ నుంచి, ఆ ఈగో నుంచి, ఆ ప్రైడ్ నుంచి, ఆ సిన్ నుంచి ప్రభా ప్రతి ఒక్కరూ మోకరించి పశ్చాత్తాపడి ఏసే వాళ్ళ పాపములను, వాళ్ళ దోషములను కవర్ చేసుకోకుండా ఆ స్పిరిచువాలిటీ, ప్రార్థన అనే ఆ ముసుగులోనైనా వాళ్ళ యొక్క చెడ్డ మనస్సాక్షిని ముసుగు వేసుకోకుండా ప్రభా మరి బయటికి వచ్చి నాయన ఒప్పుకొనున్నట్లు నీ గొప్ప కృప దయచేయమని ఏసే మరి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసేదేవా మరి ఒక్కసారి నీ దగ్గరకు వచ్చి మోకరిస్తే నువ్వు సమస్తమును కడిగివేసి నూతన పరిచి నాయన వాళ్ళకు నూతన జీవితాన్ని నువ్వు ఇచ్చే దేవుడు నాయన. చేంజ్ ద హిస్టరీ ఆఫ్ దిస్ పీపుల్ ఆఫ్ ఫాదర్. ఏసే నీ బిడ్డల యొక్క హిస్టరీని మీరు మార్చండి నాయన. ఆశీర్వదింపబడిన వ్యక్తి, బలమైన వ్యక్తి, ఇదిగో మరి గొప్ప వ్యక్తి అనే విధంగా నాయన వాళ్ళ హిస్టరీని మీరు మార్చి ప్రభా మరి మీరు స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన మరి ఈ సమయంలో ప్రభా వీఆర్ ప్రేయింగ్ ఫర్ థైరాయిడ్ ప్రాబ్లం. ఏసే థైరాయిడ్ గురించి ప్రార్థిస్తున్నాం. ఆ థైరాయిడ్ కణములను యేసు నామంలో నార్మల్గా పనిచేయమని ఆజ్ఞాపిస్తున్నాం. ఆ థైరాయిడ్ హార్మోన్ను నార్మల్ కమ్మని ఆజ్ఞాపిస్తున్నాం.
ఆజ్ఞాపిస్తున్నాం. ఏసే ఆ థైరాయిడ్ యొక్క హార్మోన్ లెవెల్స్ ప్రభా ఏసే పరిశుద్ధ నామంలో నార్మల్ అవును గాక. అయ్యా షుగర్ లెవెల్స్ని నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాం. అయ్యా షుగర్ హై షుగర్ని నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాం. ఇదిగోనైనా ఆ హై బీపీని ఏసు నామంలో నార్మల్ కమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. అయ్యా వాసిన కాళ్ళు, సంబడి సఫరింగ్ విత్ లెగ్ స్వెల్లింగ్స్, ఆ కాళ్ళన్నీ వాసిపోయినాయి. ఐ కమాండ్ దట్ స్వెల్లింగ్ టు రెడ్యూస్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఏసు నామములో ఆ కాళ్ళ వాపులు తగ్గిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ఏసు నామములో ఆ కాళ్ళ వాపులు ఇప్పుడే తగ్గిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. అన్నెసరీ వాటర్ ఎవాపరేట్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాం. ఐ కమాండ్ దట్ లెగ్స్ టు బి నార్మల్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఏసే పరిశుద్ధ నామములో ఆ కాళ్ళు స్వస్థపరచబడును గాక. అవును, దాన్ని తల నుండి అరి కాలు వరకు నీ బిడ్డలు ముట్టండి. ఏసే నీ బిడ్డల్ని కోవిడ్ నుంచి ముట్టండి ఆయన. ఎవరైతే కోవిడ్ అటాక్ అయిందో ప్రభు, ఆ కోవిడ్ నుంచి బిడ్డలను బయటికి తీయమని నాయన. అయ్యా మరి గొప్ప శక్తితోనైనా గొప్ప కృపతోనైనా ఆ బిడ్డలను కాపాడమని నాయన. నీ యొక్క శక్తిని బలమును పంపించిన ఆయన ఆ బిడ్డలను లేవనెత్తమని. అయ్యా నీ జీవపు ఆత్మను పంపించి మరణపు ఆత్మ యొక్క అధికారాన్ని లయపరచమని. అయ్యా మరి ప్రతి ఒక్కరు వాళ్ళ హిస్టరీని మార్చుకునే విధంగా నీతో కోఆపరేట్ చేయనట్లు నీ పరిశుద్ధాత్మ శక్తిని దేవదూతల సమూహంతో వాళ్ళని ఆవరించమని తండ్రి నీ ప్రేమతో ఏసే నీ కృపలో పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసముతో అయ్యా ప్రతి ఒక్కరి చుట్టూ నీ రక్తముతో అగ్నితో కంచె వేసిన ఆయన మరి నీకు ఇష్టలుగా వాళ్ళను మార్చుకోమని ఏసే పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ప్రైజ్ గాడ్, ఆమెన్. సో వీ హ్యావ్ ఎ ఫాస్టింగ్ అండి, 21 days ఫాస్టింగ్ మనకుంది. మరి 15th నుంచి 4th వరకు మనం చేస్తున్నాం. సో మరి ఆ ఫాస్టింగ్లో మీరు పాల్గొనాలి అంటే మనం 3 సార్లు ప్రార్థన పెడతాం. పొద్దున కూడా, మార్నింగ్ కూడా ప్రార్థన ఉంటుంది, మధ్యాహ్నం, సాయంత్రము. మరి మీకు అన్ని కూడా జూమ్ లింక్స్ ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో వస్తాయి. మీరు ఎప్పటికప్పుడు అంటే దేంట్లో పాల్గొనాలంటే దాంట్లో పాల్గొనచ్చు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. సో ఈవినింగ్ నైట్ కాదు, 6 o'clock, 6 to 6 అనేది ఫాస్టింగ్ మనం చెప్తాం. మీరు ఫాస్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు డైలీ డివోషన్లో మార్నింగ్ సో దాదాపు 5:30 టైంలో, ఇండియన్ టైంలో 5:30 లేకపోతే 6 o'clock కల్లా మీరు జాయిన్ అవుతాయి. సో వీ విల్ టీచ్ అబౌట్ హౌ టు ఫాస్ట్ అనేది కూడా మనం మాట్లాడుకొని వీ విల్ గో ఫార్వర్డ్. మరి బ్రేక్ త్రూ, బాండేజెస్ బ్రేక్ అవ్వాలా, మరి సాతాన్ యొక్క అధికారం బ్రేక్ అవ్వాలా, యోక్ బ్రేక్ అవ్వాలా, బాండేజెస్, యోక్, మరి చీకటి శక్తుల యొక్క అధికారం ఇవన్నీ బ్రేక్ అయ్యి మరి దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదాల్లోనికి మనం వెళ్ళాలని మరి ఫాస్టింగ్ మనం చేస్తున్నామండి. బ్రేక్ త్రూ. సో బిగిన్ ద ఇయర్ విత్ బ్రేక్ త్రూ అని దేవుడు చెప్పాడు. సో వీఆర్ గోయింగ్ టు బిగిన్ ద ఇయర్ విత్ బ్రేక్ త్రూ. సో జాయిన్ ఇన్ 21 days ఫాస్టింగ్. ఆమేన్. సో ప్రైజ్ గాడ్. సో షేర్ దిస్ మెసేజ్. ఓకే, మెసేజ్ని షేర్ చేయండి, వాచ్ పార్టీ పెట్టండి. లెట్ సంబడి హియర్. అక్కడో ఇక్కడ 2 మాటలు విన్నా కూడా ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్. అక్కడో ఇక్కడ 2 మాటలు ఈరోజు మాట్లాడిన దాంట్లో ఎక్కడో 2 మాటలు విన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర దేవుడు మాట్లాడతాడు. సో కాబట్టి షేర్ ఇట్. వీ నీడ్ టు రైజ్ అప్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. సో మంచి మనుషులు కావాలి మనకు. క్రైస్తవుల సంగతి తర్వాత దేవుడు ఎరుగు. సో మంచి మనుషులు కావాలి. సో లెట్ us spread this message. Amen. So let us spread it maximum, so let it go maximum. So మరి చాలా మందికి ఇది రీచ్ అవని, దట్స్ వాట్ అలా అనిపిస్తుంది నాకు. Okay then, so see you. This is here we end our live. So next tomorrow we have and Saturday we have English live. You can join. Okay, English live is going awesome. So చాలా బాగా వెళ్తుంది. So many nations are coming to hear us. మరి ఆఫ్రికా నుంచి, మరి ఏషియా నుంచి చాలా నేషన్స్ throughout the world it is going. It's not the Facebook viewers, it's the all over the viewers లాగా, all over the world viewers లాగా ఉంది అది. So praise God for that. So join tomorrow. మీరు సింపుల్ ఇంగ్లీష్, చాలా సింపుల్ ఇంగ్లీష్, పెద్ద పెద్ద పదాలు వాడట్లేదు, అందరికీ అర్థం అవ్వాలని. సో జాయిన్ అవ్వండి 9:30 to 10:30. God will bless you. Amen. So praise God. సో డిసైప్లింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ పేరు పంపించండి. ఓకే, సో ఈరోజు చాలా టైం అయింది, ఐ డెంట్ సీ. ఓకే, సో బ్లెస్ యూ ఆల్. మరి బాయ్, గుడ్ నైట్, సీ యూ.